పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో మమ్మల్ని నడిపిస్తూ సమాధానకరమైన స్థితిలో సంఘము నుంచి విలువైన వర్తమానాలతో మమ్మల్ని తృప్తిపరుస్తూ ప్రభా మీ యొక్క మాటలను పాటలుగా మలిచి వాటి ద్వారా ఇప్పటివరకు మీ పిల్లల హృదయాల్లో ప్రభా సత్యమును నింపి తండ్రి తద్వారా మిమ్మల్ని మహిమపరుచుటకు ఈ విధంగా ప్రభా ఈ యొక్క సభ ద్వారా గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. దయగల ప్రభువా, ఇక మీదట మీ యొక్క సత్యవాక్యములోనికి మీ పిల్లల్ని నడిపిస్తూ ఉండగా, విని విడిచిపెట్టే గుంపులో ఉండగా, వింటున్న మాటల ప్రకారంగా జీవించడానికి, వాటిని గురించి ఆలోచించడానికి తగిన జ్ఞానాన్ని, వివేకాన్ని మెండుగా ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, నాన్న బాగా కష్టపడితే కొడుకు సుఖపడుతుంటాడు. ఐఎమ్ రైట్? చాలా చోట్ల జరిగేది అదే. నాన్న బాగా కష్టపడుతుంటాడు, దాంతో కొడుకు ఏమవుతుంటాడు? సుఖపడుతుంటాడు. చాలామంది తండ్రులు, తల్లులు తిని తినక చాలా ఎన్నో శ్రమల కోర్చి, ఎన్నో కష్టాల కోర్చి, ఎన్నో కన్నీళ్ల కోర్చి డబ్బు సంపాదిస్తారు. ఆ సంపాదించిన తర్వాత పిల్లలు దాన్ని విలువ తెలుసుకోరు. విలువ తెలుసుకోకుండా వీళ్ళు భయంకరులుగా తయారైపోయి చెడిపోయి సమాజంలో బ్రతుకుతుంటారు. కారణం ఏంటి అంటే, తల్లిదండ్రులు పడ్డ కష్టం పిల్లలకి అర్థం కాలేదు. తెలియకపోవడం కాదు, ఏమవలేదు, అర్థం కాలేదు. అదే కష్టాన్ని వీళ్ళు కూడా అనుభవించున్నా, లేకపోతే ఆ కష్టాలు అనుభవించేటప్పుడు వీళ్ళు కలిసి వాళ్ళతో ట్రావెల్ చేసినా ఆ బాధ ఏంటో వీళ్ళకి తెలిసేది, ఆ బాధ ఏంటో వీళ్ళకి అర్థమయ్యేది. ఇన్ ద సేమ్ వే గ్రంథంలో వ్రాయబడిన భక్తుల కష్టం కానీ, ప్రభువు కష్టం కానీ, ప్రభువును ఈ లోకానికి తీసుకురావడానికి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది కష్టపడ్డారో వాళ్ళ కష్టం కానీ ఈ రోజున్న దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనకు అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మనకు అర్థమైంది అనుకోండి, దానికి తగ్గట్టుగా మన ఆలోచనలు ఉంటాయి, దానికి తగ్గట్టుగానే మన ప్రవర్తన ఉంటుంది. ఎందుకంటే బాధ్యత వేరు, బాధ్యత రాహిత్యం వేరు. మీకు అర్థమవుతుందా? బాధ్యతకి, బాధ్యతారాహిత్యానికి చాలా తేడా ఉంది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ తన బాధ్యతను నిరంతరం గుర్తు చేసుకుంటూ తన భుజాల మీద ఒక బరువు ఉందని, ఆ భారాన్ని నేను మొయ్యాలని ఎప్పటికప్పుడు తపన పడుతూ తాపత్రయపడుతూ ఉంటాడు. ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు, వాడు ఎందుకు పుట్టాడో తెలీదు, ఎందుకు బతుకుతున్నాడో తెలీదు, ఎందుకు జీవిస్తున్నాడో తెలీదు, ఎలా చస్తాడో కూడా తెలీదు. మీరు సమాజంలో చాలామందిని చూస్తుంటారు. పొద్దున్న లేస్తాడు, ఇంట్లో భార్యనో తల్లినో ఎవరినో కొట్టి డబ్బులు పట్టుకెళ్ళి ఆ బ్రాందీ షాప్ దగ్గర ఎక్కడో తాగేస్తాడు. మధ్యాహ్నానికి ఏదో పెద్ద పిఠాపురం జమీందారులకు ఇంటికి వస్తాడు, భోజనం పెట్టేయాలి. బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి వాడికి సంబంధం లేదు, కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి వాడికి సంబంధం లేదు, ఆ ఇంట్లో కావాల్సిన సామాన్లు ఎక్కడి నుంచి వస్తాయి వాడికి సంబంధం లేదు, పిల్లలకు ఫీజులు ఎలా కడుతున్నారో వాడికి సంబంధం లేదు, పాలు బిల్లు ఎలాగో, కరెంటు బిల్లు ఎలాగో, ఇవేవి వాడికి సంబంధం లేదు. ఇంటికి వచ్చేసరికి మాత్రం వాడికి ఏం పెట్టాలి? ఇంత కుడితి పెట్టినట్టుగా ఫుడ్ పెట్టేయాలి, తినేస్తాడు. మళ్ళీ వెళ్ళిపోతాడు బయటికి, మళ్ళీ వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతాడు అచ్చోసిన ఆబోతులాగా. సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వస్తాడు, పడుకుంటాడు. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఛీ, నీది ఒక బతుకేనా? కుక్క కూడా నయం, 4 వీధులు తిరిగి కొంచెం ఆహారం తెచ్చుకుని పిల్లలకైనా పెట్టుకుంటుంది. కనీసం కుక్కకున్న బాధ్యత కూడా లేని కుక్క బతుకని అనడానికి కూడా మాట రావట్లేదు నిన్ను చూస్తుంటే అని అనిపించేటువంటి క్యారెక్టర్స్ సమాజంలో మనకు చాలా కనబడుతుంటాయి. కానీ కొందరు వ్యక్తులు వివాహం అయిన దగ్గర నుంచి చాలా బాధ్యతగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, భార్యని జాగ్రత్తగా చూసుకుంటూ, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, కష్టపడి సంపాదించి రూపాయి పోగు చేసుకుని బిల్లులు కట్టుకుంటారు, కష్టాలు పడతారు, కన్నీళ్లు పడతారు, శ్రమలు అనుభవిస్తారు, ఇరుకులు అనుభవిస్తారు, ఇబ్బందులు అనుభవిస్తారు. బాధ్యతాయుతమైన వ్యక్తి కాబట్టి, కుటుంబ భారాన్ని మోస్తున్న నాయకుడు కాబట్టి అన్నీ తానే భరించి కుటుంబాన్ని ఈదుకుంటూ వస్తాడు, ఆ సాగరాన్ని ఈదుతుంటాడు. వాళ్ళని చూసినప్పుడు గౌరవించాలనిపిస్తుంది, సెల్యూట్ చేయాలనిపిస్తుంది. నిజంగానే ఇతను చాలా బాధ్యతాయుతమైన జీవితం కలిగిన వాడు అని అనిపిస్తుంది. ఏం రైట్? ఈ ఇద్దరిని మేము ఎందుకు చూపిస్తున్నానంటే, ఒకరు కష్టం విలువ తెలిసిన వారు, ఒకరు అసలు కష్టం అంటే ఏంటో తెలియని వారు. ఒకరు జీవితాన్ని అర్థం చేసుకున్నవారు, మరొకరు ఇతరుల జీవితాలతో ఆటలాడుకునేవారు. ఎవరికి గౌరవం ఉంటుంది సమాజంలో మీరు చెప్పండి? ఎవరికి ఉంటుందండి గౌరవం? బాధ్యత కలిగిన వాళ్ళకా, బాధ్యత లేని వాళ్ళకా?
ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు, నేను చెప్పిన ఇద్దరిలో మీ భర్త ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? చెప్పండి. నేను చెప్పిన ఇద్దరిలో మొదట చెప్పినట్టుగా మీ భర్త ఉండాలని కోరుకుంటున్నారా, తర్వాత చెప్పినట్టుగా మీ భర్త ఉండాలని కోరుకుంటున్నారా? మీరు మీ భర్త ఎలా ఉండాలని కోరుకుంటున్నారు చెప్పండి ప్లీజ్. ఎలా ఉండాలని కోరుకుంటున్నారమ్మా? కదా, బాధ్యత కలిగిన భర్తగా ఉండాలని కోరుకుంటున్నారు తప్ప బాధ్యత లేని ఒక పనికిమాలినోళ్ళలాగా ఉండాలని మీరు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరు. రైట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, దేవుని పిల్లలు బాధ్యత గలవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడా, బాధ్యత లేని సోమరులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడా? నిజాలు చెప్పండి. ఎందుకు మనకి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటాడు? బాధ్యత గలవారిగా ఉండాలని కోరుకుంటాడా, బాధ్యత లేని సోమరులుగా ఉండాలని కోరుకుంటాడా? మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. బాధ్యత గలవారిగా ఉండాలనే కోరుకుంటాడు. రైట్. అందరిది ఒకటే మాట, ఇంకెవరన్నా తేడా పాడాలు ఉన్నాయా? అందరిది ఒకటే మాట, టిక్ పెట్టేసుకోవచ్చా? రైట్, చాలా సంతోషం. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం అందరం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ప్రభు బాధ్యత గల నమ్మకస్తులైన వారి కొరకు, దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులు కావాలని కోరుకుంటున్నాడట, యథార్థవంతులు కావాలని కోరుకుంటున్నాడట, బాధ్యత గలవారు కావాలని కోరుకుంటున్నాడట, రోషం గలవారు కావాలని కోరుకుంటున్నాడట, పౌరుషం గలవారు కావాలని కోరుకుంటున్నాడట. ఒక యజమాని ఇంట్లో ఎంత బాధ్యతగా ఉంటాడో, ఎంత నమ్మకంగా ఉంటాడో, ఆయన పిల్లలందరూ కూడా అంతే నమ్మకంగా, అంతే బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాడట. అందరి విషయంలో అదే కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మోషే గురించి మాట్లాడుతూ అంటాడు ఆయన, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత గొప్పగా చెప్పుకున్నాడు మోషే గురించి. మోషే నా ఇల్లంతటిలో ఎవరట? నమ్మకమైన వాడు. మోషే ఒక్కడుంటే సరిపోద్దా? నమ్మకంగా మీరు నేను మనందరం ఉండాలంటారా? ఉండాలి. ప్రియులారా గమనించండి, ఇతర ఏ విశ్వాసాలలోనూ నమ్మకత్వాన్ని, యథార్థతను గురించి మాట్లాడరు, కానీ కేవలం క్రైస్తవ విశ్వాసంలో మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రభువుతో ఒక నిబంధన చేసుకుంటున్నావు. మనం అందరం కూడా క్రైస్తవ్యంలోనికి వచ్చాం. ఏమ రైట్ ఆర్ రాంగ్? ఎక్కడెక్కడి నుంచో ఎక్కడికి వచ్చాం? క్రైస్తవ్యంలోనికి వచ్చాం. మనమేం పుట్టుకతో క్రైస్తవులం కాదు. ఇక్కడ ఎవరైనా పుట్టుకతో క్రైస్తవులు ఉన్నారా? చేయి చూపించండి. పుట్టుకతో నేను క్రైస్తవుని అన్నవాళ్ళు ఎనీబడి హియర్? చేయి చూపించాలి. తెలివైన వాళ్ళు మీరు. పుట్టుకతో ఎవడో క్రైస్తవుడు ఉండడు. ఎందుకు ఉండడు నేను చెప్పనా? పుట్టుకతో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడా? పుట్టుకతో ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడా? పుట్టుకతో ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడా? ఏమ్మా, పుట్టుకతో ఎమ్మెల్యే ఉంటాడా? పుట్టుకతో ఎంపీ ఉంటాడా? మరి పుట్టుకతో క్రైస్తవుడు ఎలా ఉంటాడమ్మా? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తును విశ్వసించినవాడు, క్రీస్తును ధరించుకున్నవాడు క్రైస్తవుడు. పుట్టినోడు క్రీస్తుని ఎలా ధరించుకుంటాడమ్మా? పుట్టినోడు క్రీస్తుని ఎలా విశ్వసిస్తాడు? అలాగే బాప్తిస్మము ద్వారా అతడు ఎక్కడికి వస్తున్నాడు? క్రీస్తులోనికి వస్తున్నాడు. బాప్తిస్మం పొందాలంటే కూడా ఒక ఊహ రావాలి కదా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఇద్దరు బాప్తిస్మం పొందిన భార్యాభర్తలకు పుట్టిన బిడ్డ క్రైస్తవుడు కాడు. పేరుకు పిలువబడతాడేమో క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు అని, కానీ తాను బాప్తిస్మం పొందేంత వరకు, తాను క్రీస్తును ధరించుకునేంత వరకు, అమ్మా నాన్న విశ్వాసులైనా కూడా తాను విశ్వాసిగా మారేంత వరకు అతడు క్రైస్తవుడు కాడు. గెట్ మై పాయింట్? రైట్. ఇప్పుడు క్రైస్తవుడైన ప్రతివాడు, ఇక్కడున్న ప్రతివారు, క్రైస్తవులైన ప్రతివారు ఏమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే బాధ్యత గలవారై ఉండాలని కోరుకుంటున్నాడట. ఏమై ఉండాలి? బాధ్యత గలవారై ఉండాలి. ఆ భారాన్ని మోసేవారై ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారై ఉండాలి. స్థిరులై ఉండాలి. కదలని వారై ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. కానీ ఈరోజు ఇక్కడ చాలామంది ఉన్నారు కదండి, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువ మంది, మీరు చెప్పండి, బాధ్యత కలిగిన వారు ఉన్నారు, ఎక్కువ మంది బాధ్యత కలిగిన వారే ఉన్నారు, లేదు ఎక్కువ మంది బాధ్యతగా లేరు. రెండు ప్రశ్నలు వస్తున్నాయి మీ ముందుకి. నెంబర్ 1, బాధ్యత కలిగిన వారై ఉన్నారు, ఎక్కువ మంది బాధ్యత కలిగిన వారిగా ఉన్నారు క్రీస్తులో.
రెండో ప్రశ్న ఏంటి? బాధ్యత లేని వారై ఉన్నారు. 2 ప్రశ్నలు వచ్చాయి కదా మీకు. ఇప్పుడు మన ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎవరు గెలుస్తారనేది ఏమా? బాధ్యత కలిగిన వారే ఎక్కువ మంది ఉన్నారు క్రైస్తవ్యంలో. టోటల్ మొత్తం క్రైస్తవ సమాజంలో బాధ్యత కలిగిన వారే ఎక్కువ మంది ఉన్నారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి బాబు. ఒకసారి జనాలను అలా చూపించినానా? ఏమైనా చేతులు లేచాయా? ఒక్క చెయ్యి కూడా లేవలా. చూసారా? ఒక్క చెయ్యి కూడా లేవలా. ఇన్ని వేల మందిలో మీ ఓటు ఎక్కువ మంది బాధ్యత కలిగిన వారు ఉన్నారా, ఎక్కువ మంది బాధ్యత లేనోళ్ళు ఉన్నారా అని అడిగితే మన ఓటు దేనికి పడినట్టు? ఇప్పుడు చెప్పండి, దేనికి పడినట్టు? కౌంటింగ్ అయిపోయింది. ఇంకా రెండోసారి ఇంక లేపమనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క చేయి కూడా లేవలేదంటే నెక్స్ట్ మొత్తం లేస్తాయి. అంతే కదా? సరే, రెండో క్వశ్చన్ కూడా అడగనా? ఇంక అక్కర్లేదా? చెప్పండి, అడగనా? ఇంక అక్కర్లేదా? ఇంక అక్కర్లేదు. అంతే కదా? మనందరం ఒప్పుకుంటున్నాం ఏమని? క్రైస్తవ్యంలో చాలామంది ఎవరున్నారు? బాధ్యత లేనోళ్లే ఉన్నారు. యథార్థవంతుల సంఖ్య తక్కువగా ఉంది. ఏమా? రైట్. ఎందుకంటే మనకి వాక్యం కూడా చెప్పేసింది. ప్రభు అన్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, దాన్ని కనుగొని వారు కొందరే. విశాలమైన మార్గము గుండా పోవారు అనేకులు ఉంటారట. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, దాన్ని కనుగొని వారు కొందరే అన్నాడు ప్రభు. కొందరే అంటే ఎక్కువ మంది కాదా ప్రభు అంటే? ఎక్కువ మంది కాదు నాయన, కొందరే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుతారు. ఎక్కువ మంది విశాలమైన మార్గం గుండా వెళ్ళడానికే ప్రయత్నపడతారు అని చెప్పారు ప్రభు. సో దీన్ని బట్టే మనకు అర్థమైపోయింది, బాధ్యత కలిగిన వాళ్ళు అంటే యథార్థవంతులు తక్కువ, యథార్థత లేని వాళ్ళు ఎక్కువ. సరేనా? ఇప్పుడు నా ప్రశ్న, మీరెవరు మరి ఇందాక ఓటింగ్లో అందరూ గెలిచారు కదా, మరి ఇప్పుడు కూడా గెలవాలి కదా? గెలవాలి వద్దా? చెప్పండమ్మా, గెలవాలా వద్దా? గెలవాలి. ఇప్పుడు మీరెవరు చెప్పండి మరి? యథార్థవంతులు కాదా? బాధ్యత కలిగినోళ్ళ, బాధ్యత లేనోళ్ళ? ఎవరు మీరు? బాధ్యత కలిగినోళ్ళు టక్కని చేతులెత్తేయండి. ఆకాశమందున్న దేవుడు నిన్ను నన్ను చూచుచున్నాడు, నీ హృదయమును నా హృదయమును పరిశీలించుచున్నాడు, దానికి తగిన ప్రతిఫలం ఇచ్చుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. రైట్. కాబట్టి డాక్టర్ దగ్గర, దేవుడి దగ్గర ఏం చెప్పకూడదు? అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్తే మన బతుకే నాశనం అయిపోద్ది. కడుపు నొప్పి అని వెళ్ళి కాలు నొప్పి అని చెప్పామనుకో, కడుపు నొప్పికి ఇస్తాడా మందు? కాలు నొప్పికి ఇస్తాడా? కాలు నొప్పికి ఇస్తాడు. తగ్గుతుందా? ఇంకా ఎక్కువ అవుతుంది అప్పుడు కదా? అందుకే ఇప్పుడు దేవుడి దగ్గర, డాక్టర్ దగ్గర ఏం చెప్పకూడదమ్మా? అబద్ధాలు చెప్పకూడదు. రైట్. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మీరు దేవుని యందు నమ్మకముగా ఉన్నారా లేరా? ఉన్నాను అన్నవాళ్లే చేతులెత్తండి, లేను అన్నవాళ్ళు అలాగే ఉండండి. నేను దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాను, నేను దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాను, నేను దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాను, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాను అన్న వాళ్ళు దయచేసి ఇదిగో ఇలా చూపించండి మీ చెయ్యి, ఇబ్బంది ఏమీ లేదు. కొంచెం పైకెత్తండి అమ్మా, అరా కొర ఎందుకు ఇంకా? అంతే కదా? ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి, అందరు కలిసి లెక్క పెట్టండి. ఇప్పుడు చేతులు ఎన్ని లేచే లెక్క పెట్టాలి, తొందరగా లెక్క పెట్టాలి. లెక్కలు వచ్చిన వాళ్ళు లెక్క పెట్టాలి. అమ్మ దించేయకండి, లెక్కలు కౌంటింగ్ స్టార్ట్ అయింది. దించేయకండి. ఎంతమంది ఉన్నారట దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నవాళ్ళు? ఎంతమంది ఉన్నారట ఈ సభలో? ఇన్ని వేల మంది ఉన్న ఈ సభలో ఎంత తేలిందా లెక్క? లెక్కలు తేలేదా? తేలిందా? చెప్పండి, ఇప్పుడు లెక్క చెప్పండి. ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎన్నమ్మా? 19? పిల్లాడు గట్టిగా లెక్క పెట్టాడు. ఎంతమంది ఉన్నారటమ్మా ఇన్ని వేల మందిలో? 19 అటమ్మా. 19 అంటే మరి ఎలా ఉందంటే, ఇప్పుడు గోధుమలన్నీ, గురుగులన్నీ అంటే ఏమి ఎక్కువ వస్తున్నాయట? గోధుమలు 19, గురుగులు మొత్తం అంటే ఎంత బాగుందా అది? అవమానం కదా దేవుని నామానికి కదా? రైట్. అంటే చాలామంది సీరియస్నెస్ లేదు భక్తి జీవితంలో, సిల్లీగా తీసుకుంటున్నారు, సింపుల్గా తీసుకుంటున్నారు. భక్తి అంటే సీరియస్నెస్ లేదండి.
సీరియస్నెస్ లేని భక్తి అసలు భక్తే కాదు. ఈరోజు ఒక విలువైన విషయాన్ని మీకు చెప్పి తొందరగానే నేను ముగిస్తాను. తొందరగానే మార్నింగ్ మళ్ళీ నాకు ఇంకో మీటింగ్ ఉంది. అలా నేను మిమ్మల్ని, నాకు దేవుడిచ్చిన బాధ్యత ఇది. నేను ఏదో సరదాగా ప్రసంగానికి వచ్చినోని కాదు. ఎక్కడ నేను ప్రసంగం చేసినా ప్రభువు ఒక మాట చెప్పారు పేతురుతో. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. అప్పుడు వెంటనే పేతురు అంటాడు, ప్రభు నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు కదా అంటాడు. అయితే నా గొర్రెలను మేపు అంటారు. మళ్ళీ అడుగుతారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ ప్రభు నేను ప్రేమిస్తున్నాను కదా నిన్ను, అయితే నా గొర్రెల్ని కాయము. మళ్ళీ అడుగుతారు మూడోసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అప్పుడు వెంటనే పేతురు విసుగొచ్చేసిందట పాపం పేతురికి. అదేంటి ప్రభు అన్నిసార్లు అడుగుతా ఒకే క్వశ్చన్, కొత్త క్వశ్చన్ అడిగితే కొంచెం ఇంట్రెస్ట్గా చెప్తాం కానీ ఒకే క్వశ్చన్ మరీ అడుగుతుంటే కొంచెం చిరాకు వచ్చేసిందట పేతురు గారికి. ఆయన అంటాడట, ప్రభు నీవే ఎరుగుదువు కదా అంటే అప్పుడు ఆయన అంటాడు, నా గొర్రెల్ని మేపు. ఎప్పుడైనా అదే చెప్తున్నాడు ఆయన, మేపు మేపు మేపు. సో ఒక బాధ్యతాయుతమైన దైవజనుడిగా ఇక్కడికి వచ్చి నేను నిలబడ్డాను. మీకోసం కాదు నేను నిలబడింది, ఆయన కోసం, మీ మెప్పు కోసం కదా, ఆయన మెప్పు కోసం. సో దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ఏదైతే బోధిస్తున్నానో ఆ బోధ నా దేవుని ఎదుట బోధిస్తున్నానో ఆ బోధ మీకు ఉపయోగకరమైనదిగా ఉండాలి, ఆ బోధ మీకు ప్రయోజనకరమైనదిగా ఉండాలి. అలా లేని నాడు నేను బోధకుడిగా నిలబడి వృధా. అర్థమైందా? ఒక వంట చేసి వడ్డించామంటే అవతల వాడికి అది ఏమి ఇవ్వాలి? శక్తిని, బలాన్ని ఇవ్వాలి. అలాగే అక్షయ ఆహారాన్ని పెడుతున్నాము, బోధిస్తున్నాము అంటే అది కూడా వింటున్న వారికి ఏమి ఇవ్వాలి? బలాన్ని, శక్తిని ఇవ్వాలి. అలా లేని నాడు నేను ఒక బోధకుడిగా ఫెయిల్ అయిపోయినట్టు. అర్థమవుతుందా? నేను ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్గా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఒక బాధ్యతాయుతమైన దైవజనుడిగా ఉండాలనుకుంటున్నాను. అందుకే ఒక అద్భుతమైన సందర్భాన్ని ఈరోజు మీతో పంచుకుంటాను. ఇది విన్న తర్వాత నిర్ణయం మీకే విడిచిపెట్టి నేను ఇక్కడి నుంచి వెళతాను. అర్థమైందా? కట్టుకథలు, కల్పనా కథలు చెప్పి మిమ్మల్ని మెప్పించి, కవ్వించి, నవ్వించి పోవడానికి నేను రాలా. నేను బాధ్యతాయుతమైన దేవుని ఎదుట, పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, నేను ఆయన ఎదుట బోధిస్తున్నాను అంటాడు. మనమందరము ఎవరి ఎదుట బోధిస్తున్నాం? సర్వోన్నతుడైన దేవుని ఎదుట బోధిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని ఎదుట బోధిస్తున్నాం. అప్పుడప్పుడు చూడండి, స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంటుంది. పిల్లలకు పాఠాలు సరిగా చెప్తున్నారు లేదని స్పెషల్ స్క్వాడ్ వస్తుంది. టీచర్లను కూడా పరీక్షిస్తుంటారు వాళ్ళు. అప్పుడు అక్కడ ఆ ఆఫీసర్ ఉండగా ఈయన పాఠం చెప్పాలి పిల్లలకి. ఎవరుండగా? రోజు ఎలా చెప్పినా సాగిపోద్ది, ఎలా చెప్పినా పర్లేదు, పిల్లలకి ఎలా పడితే అలా చెప్పొచ్చు, చెప్తే చెప్పొచ్చు లేకపోతే లేదు. కానీ ఆఫీసర్ వచ్చి కూర్చున్నప్పుడు పాఠాలు చెప్పరా బాబు అంటే ఎలా ఉంటుంది? చెమటలు పడతాయి. ఎందుకంటే ఈయనకంటే తెలివైనడు కూర్చున్నాడు అక్కడ, ఈయనకంటే జ్ఞానవంతుడు కూర్చున్నాడు అక్కడ. కూర్చొని టీచర్ని పిల్లలకి ఇప్పుడు చెప్పు పాఠాలు అంటున్నాడు. ఇప్పుడు బోర్డు మీద రాసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి పిల్లలకి పాఠాలు. ఏమాత్రం తేడా పాడా కొట్టినా ఇతను ఏమైపోతాడు? సస్పెండ్ అయిపోతాడు. గ్రంథం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు యాకోబు పత్రికలో. అంటే ఇది అర్థం చేసుకున్న బోధకుడు నిత్యం ఏమనుకుంటాడంటే, ప్రభు అదిగో ఇక్కడ ఎక్కడో కూర్చున్నాడు అనమాట, కూర్చొని నా బోధను ఆయన వింటున్నాడు. లేకపోతే ఆకాశము నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు, నా బోధ కూడా ఆయన వింటున్నాడు. ఇప్పుడు నేను ఏది బోధిస్తున్నానో అది ఎవరి ఎదుట బోధిస్తున్నానో? దేవుని ఎదుట బోధిస్తున్నాను. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నాదే. వడ్డించేవాడు, గృహ నిర్వాహకుడు సక్రమంగా వడ్డించకపోతే, గృహ నిర్వాహకత్వపు లెక్క చూసుకున్నప్పుడు సక్రమంగా ఉండకపోతే ఆ గృహ నిర్వాహకుడికి ఏం విధిస్తాడట? శిక్ష విధిస్తాడట. కాబట్టి ఐ వాంట్ టు బి an రెస్పాన్సిబుల్ స్పీకర్. ఓకే, సో నువ్వు కూడా ఒక రెస్పాన్సిబుల్ ఫెయిత్ఫుల్ పర్సన్గా ఉండడానికి ప్రయత్నించు. వాక్యాన్ని వినేటప్పుడు కాన్సన్ట్రేషన్గా విను, జాగ్రత్తగా విను, హృదయంలో పెట్టుకో. ఇది ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. ఈ రోజుతో దీనికి ఎండ్ అయిపోవాలి. నేను హాస్పిటల్కి వెళ్ళానంటే ఎందుకు వెళ్ళానంటే రోగం ఆ రోజుతో ఏమైపోవాలి? నన్ను వదిలేసి పోవాలి, అంతేనా? ఆ రోజుతో నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్తాను చెప్పండి? సరదాగా వెళ్తాను ఆ పిక్నిక్కి. మరి ఏంటి, బెడ్లు ఎలాగున్నాయి చూసి రాడనక, ఎంతమంది పేషెంట్లు ఉన్నారు చూసి రాడనక, నా నర్సులు డాక్టర్లు ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారో చూసి రావడానికి ఎందుకు వెళ్తాం హాస్పిటల్కి? చెప్పండి చెప్పండి, ఎందుకు వెళ్తాం హాస్పిటల్కి? ఈ రోజుతో రోగమా ఆరోగ్యమా ఏదో తేల్చేసుకోవాలి. అవసరమైతే ఇంజక్షన్ అయినా తీసుకుంటా, అవసరమైతే ఆపరేషన్ అయినా
చేంజ్ చేసుకుంటా. మందు మింగుతా అది ఎంత చేదుగా ఉన్నా సరే. ఈ రోజుతో రోగమా నేనా తేలిపోవాలంతే. అలాగే ప్రియమైన దేవుని విశ్వాసి, నువ్వు ఈ సభకు వచ్చావంటే ఈ రోజుతో బాధ్యత రాహిత్యమా, దేవుని కోసం బతకటమా, దేవుని కోసం బతకపోవటమా, చావడమా, జీవించడమా, ఏదోటి తేల్చుకుని పోవాలి ఇక్కడి నుంచి. అలా వచ్చానన్న వాళ్ళు 2 చేతులు పైకెత్తి చూపించండి. నేను అందుకే వచ్చాను అనుకున్నవాళ్ళు, నేను అందుకే వచ్చాను, సిద్ధంగా ఉన్నాను అనుకున్నవాళ్ళు. రెడీగా ఉన్నారు అందరూ? రైట్, చాలా సంతోషం. ఈ సిద్ధపాటు మీలో ఉంటే నేను సిద్ధపడుతున్నాను. ఒక విలువైన విషయాన్ని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అయితే ఈ రోజుతో భక్తిలోకి వచ్చేయాలి, లేకపోతే భక్తిహీనతలో పోవాలంతే. ఇంకా ఎందుకంటే మందు మింగిన తర్వాత కూడా రోగం తగ్గట్లేదంటే బాగా ముదిరిపోయిందని అర్థం, ఇంకా మందు దానికి పని చేయదని. అలా ముదిరిపోయిన రోగులుగా మీరు ఉండకూడదు. ఇందాక నాకు చాలా బాధేసింది, మీలో చాలామంది చెయ్యెత్తడానికి సంశయిస్తున్నారంటే మీకు ఆ సిద్ధపాటు ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడిగి నేను ఒక టాపిక్లోకి వెళ్తాను. చివరి ప్రశ్న, ఇబ్బంది పడకండి. బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టక్కుని చెయ్యెత్తండి. మళ్ళీ కొంచెం పైకి. బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగా. రైట్, చాలామంది ఉన్నారు. ఇంచుమించు 90% ఎవరున్నారు ఇక్కడ? 90% ఎవరున్నారమ్మా? రక్షణలోనికి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఆల్రెడీ ప్రభుతో ఏం చేసేసారు చెప్పాలి? ఏం చేసేసారు? తీర్మానం చేసేసారు, నిబంధన చేసేసారు, ఒప్పుకోలు అయిపోయింది. చూడండి, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఎలా ఉంటుంది? చేతండి. పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతండి. చూసారా? పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఎన్ని చేతులు వేసే చూసారంటే మీరు ఆల్రెడీ ఒక నిబంధన చేసేసారు, ఒక కట్టుబాటుకి లొంగిపోయారు, ఒక ఏక శరీరం అయిపోయారు, ఒక కమిట్మెంట్ అయిపోయింది మీకు. అలాగే రక్షణ పొందటం కూడా వరుడైన ప్రభువుతో వధువైన సంఘము చేసినటువంటి ఒక కట్టుబాటు. రైట్. ఈరోజు నేను మీకు చెప్పబోతున్నటువంటి విషయం క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆనందం అని చెప్పుకుంటున్నాం మనం కదా. క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆనందం అంటే ఏంటండి అసలు? మీరు చెప్పండి. ఎనీబడి? ఏంటండి క్రిస్మస్ సంతోషం అంటే? ఇంటికి రంగు వేయడమా, లేకపోతే ఒక స్టార్ కొనుక్కొచ్చి పైన కట్టడమా? మరి ఇంకేంటండి? కొత్త బట్టలు కొనుక్కోవడమా? అమ్మా, కొత్త బట్టలు కొనుక్కోవడమేనా? కాదు. మరి ఇంకా ఏమైనా పిండి వంటలు, స్వీట్స్ అవి ఇవి చేసుకొని బంధువుల్ని మిత్రుల్ని పిలుచుకొని బిర్యానీలు అవి చేసుకొని చక్కగా తిని ఎంజాయ్ చేయడం అమ్మా? అది కాదు. మరి ఇంకేంటమ్మా? స్టెప్పులు వేయడమా? లేకపోతే మరి ఇంకేంటి? ఏంటి అసలు క్రిస్మస్ సంతోషం అంటే ఏంటి? క్రిస్మస్ ఆనందం అంటే ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? ఎందుకు వస్తుంది? అసలు రీజన్ ఏంటి? అంత క్రిస్మస్లో అంత సంతోషించేయడానికి గల కారణం ఏంటి చెప్పాలి. ఎవరని చెప్తారా? సాధారణంగా క్రిస్మస్ అనగానే అందరికీ ఎలాగైపోయిందంటే ఓ పండగ అయిపోయిందమ్మా. హిందువులకి సంక్రాంతి, భోగి ఉన్నట్టు, ఇస్లాం వారికి ఇంకా ఏవో పండుగలు ఉన్నట్టు, జైన మతస్థులకి అదేదో పండగ ఉన్నట్టు, అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క పండగ. మనకి క్రైస్తవులకు కూడా ఏది పండగ? క్రిస్మస్ అంటే ఒక పండగ. అందుకే కొట్ల దగ్గర చూసారా విజయవాడలో ఎప్పుడైనా మీరు కస్టమర్ దేవుళ్లకు, ఎవరికి? కస్టమర్ దేవుళ్లకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి 3 పండగల శుభాకాంక్షలు ఒకటేసారి. కస్టమర్ దేవుళ్లకు వస్త్ర ప్రపంచం దగ్గర 3 పండగల శుభాకాంక్షలు ఒకటేసారి చెప్పేస్తున్నారు. అమ్మ, నేను చెప్తున్నాను, క్రిస్మస్ సంతోషం అనేది బాహ్య సంబంధమైనది కాదు. అందరి పండగ లాంటి పండగ ఇది కాదు. లోకస్తులు పండగ చేసుకోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. డబ్బులు ఉన్నప్పుడు పండగ, ఆ పండగలో వాళ్ళు తాగుతారు, తింటారు, ఎగురుతారు, గెంతుతారు, నచ్చినట్టు ఉంటారు, ఏ పాపానికైనా ఒడిగడతారు. ఎలా బతికినా కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. కాబట్టి పండగ అంటే లోకానుసారమైన ఆనందం అనుకుంటున్నారు వాళ్ళు. దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. డబ్బు ఉన్నోడి కట్ట ఎప్పుడు పండగేనట. సరే, నిన్ను అడుగుతున్నాను నేను, నీకు కూడా ఒక పండుగ ఉందనుకుంటే ఆ పండగకు గల కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? అసలు నువ్వు ఎందుకు పండగ చేయాలి?
ఆ పండగకున్న కారణం ఏంటి? ఏ కారణంతో నువ్వు అంత ఆనందంగా ఉన్నావు? ఏ కారణంతో నువ్వు అంత సంతోషంగా ఉన్నావు? నీకు అసలు అంత సంతోషాన్ని ఇచ్చేయడానికి ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా అంటే అందరూ చెప్పే సమాధానం ఒకటే అయి ఉండాలి. టక్కన ఎవరన్నా 2 మాటలు చెప్పగలరమ్మా? నేనే చెప్పుకోనా? ఇప్పుడు మీ అందరూ ఆనందంగా ఉన్నారు లేదా? క్రిస్మస్ ఆనందం ఉందా లేదా మీలో? ఎంతమందిలో ఉంది చెప్పండి? ఎంతమందిలో ఉంది? ఎంతమందిలో ఉంది? మీ అందరిలో ఉందమ్మా? మీకు మైక్ ఇవ్వనా? ఇంకో మైకు అలా తలదించుకుంటావేంటి తల్లి? చెయ్యెత్తి మాట్లాడవా? అది కథ. చేతులు ఎత్తుతున్నారు టీవీ టవర్లాగా, కానీ ఏం చేయరట? మైక్ ఇస్తే మాట్లాడి ఎక్స్ప్రెస్ చేయలేవా? ఇప్పుడు పెళ్ళయింది అనుకో, నీ పెళ్ళయిందా? నీ పెళ్ళయింది. పెళ్ళైన రోజు నువ్వు ఎందుకమ్మ ఇంత ఆనందంగా ఉన్నావు? పెళ్లి కూతురా అంటే ఏమంటావు? అయిన రోజు ఏముందండి, ఇదిగో నేను కట్టుకున్నాను కదండి, అందుకని నా మొగుడిని బట్టి నేను ఎలా ఉన్నాను? ఆనందంగా ఉన్నానండి. నేను హాయిగా పెళ్లి చేసుకున్నాను కదా, నాకు ఒక మొగుడు ఉన్నాడు, నా మొగుడు నాకే సొంతం, అందుకని నేను ఎలా ఉన్నాను? ఆనందంగా ఉన్నాను. నీకో రీజన్ ఉంది, పెళ్ళికో రీజన్ ఉంది, ఇల్లు కట్టుకుంటే ఆనందం, అది దానికి ఒక రీజన్ ఉంది, ఉద్యోగం వస్తే అది ఆనందం, ఒక రీజన్ ఉంది, ఏదైనా వస్తువు కొనుక్కుంటే అది ఆనందం, ఒక రీజన్ ఉంది. నేను క్రిస్మస్లో నీకు ఎందుకు ఎంత ఆనందం వచ్చిందని అడుగుతున్నాను. నేను సమాధానం చెప్పలేవా? ఆనందం ఆల్రెడీ లోపల ఉంది కదండి, సమాధానం రావట్లేదండి అంటావా? ఇప్పుడు దేనికైనా ఒక రీజన్ ఉంటుందా ఉండదా? ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందమ్మా, ఉండదమ్మా? ఉంటుంది కదా. మరి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఏంటి క్రిస్మస్లో నీకు ఇంత ఆనందం? ఏమోనండి, అందరూ ఆనందం అంటుంటే మేము ఆనందం అంటున్నాం, కానీ ఈ ఆనందాలు సంతోషాలు మాకు ఏం తెలుసండి అంటావా? అలా అంటే నువ్వు భ్రమలో ఉన్నట్టు. మరి ఇప్పుడు క్లారిటీ లేదంటే భ్రమలో ఉన్నట్టు, క్లారిటీ ఉందంటే భ్రమలో లేనట్టు. నువ్వు భ్రమలో ఉన్నావా, భ్రమలో లేవా? అదైనా చెప్పు నాకు. భ్రమలో లేవు కదా, అయితే మైక్ తీసుకో, చెప్పు. ఏంటి నీ ఆనందానికి కారణం? ఎందుకు అంత ఆనందం వచ్చేసింది నీకు? పోనీ ఈ ఆనందం ఇక్కడతో అంటే ఈ నెలతో అయిపోయిందంటే ఆనందం, ఇది ఏదో ఈ నెలలోనే స్పెషల్ అయి ఉండాలి. అప్పుడు ఏదో ఇప్పుడు జనవరిలో క్రిస్మస్ ఆనందం లేదు, నీకు ఉందా లేదా? క్రిస్మస్ తాలూకా ఆనందం నీకు జనవరిలో లేదా అని అడిగాను నేను. ఉందా లేదా? ఉందా? ఉంది. ఫిబ్రవరిలో కూడా ఉందా? ఆవిడకి లేదట ఆ పచ్చసారికి. మార్చిలో ఉందా? ఏప్రిల్లో, మేలో మంచి ఎండల్లో అప్పుడు కూడా ఉందా? వర్షాకాలంలో అప్పుడు కూడా ఉందా? మరి ఇప్పుడు ఎందుకు క్రిస్మస్ మే నెలలో చేసుకోవచ్చు కదా? మంచి వర్షాకాలంలో జూలైలోనో జూన్లోనో పెట్టుకోవచ్చు కదా, ఆగస్టులోనో. అమ్మా, ఏదైనా సరే ఒక క్వశ్చన్ అడుగుతున్నారంటే మన విశ్వాసమును గురించి ఎవరైనా మనల్ని అడుగుతుంటే సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు క్రిస్మస్ ఆనందం అనగానే చాలామంది చెప్పే మాట, క్రీస్తు పుట్టాడని మేము ఆనందిస్తున్నాం అంటారు. రైట్ ఆర్ రాంగ్? రైట్. క్రీస్తు పుట్టాడని ఆనందిస్తున్నారట. క్రీస్తు పుడితే సరిపోయిందమ్మా? క్రీస్తు పుట్టి నిన్నో మొన్నో పుట్టలేదు. ఎన్ని రోజులు అవుతుంది పుట్టి? చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు 2000 సంవత్సరాలు అయ్యింది. ఎన్ని? 2000. పుట్టడం అయిపోయింది, పెరగటం అయిపోయింది, బోధించటం అయిపోయింది, సిలువ మీద మరణించటం అయిపోయింది, మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేవడం అయిపోయింది, పరలోకానికి వెళ్ళడం అయిపోయింది. ఇక త్వరలో ఏం జరగబోతుంది అదన్నమాట కథ. ఇంకా నువ్వు ఎక్కడుండి ఆనందిస్తున్నావు? పుట్టుక దగ్గరే. ఇంకా పుట్టుక దగ్గరే ఆగిపోయావా 2000 ఏళ్ళుగా? ఇంకా రావా ముందుకి? వస్తావా రావా ముందుకి? రానండి, నేను అక్కడే ఉంటానండి, బాగుందండి ఇక్కడ బాగుందండి, నేను మించి ముందుకు రావాలనుకోవట్లేదండి, నేను ఇక్కడే ఉండిపోతానంటావా? సరే రావాలమ్మా, అన్నీ ఆలోచించాలి. సరే, క్రీస్తు పుట్టినందుకు ఆనందించి తప్పులేదు. క్రీస్తు పుట్టాడు సంతోషం, క్రీస్తు పుట్టాడు సంతోషం.
క్రీస్తు పుట్టాడన్న సంతోషం ఎవరికి ఉండాలంటే, ఎవరికి ఉండాలో తెలుసా? ఇప్పుడు క్రీస్తు పుట్టటానికి ఫస్ట్ ఒక ఆమె త్యాగం ఉంది. ఆమె ఎవరో కాదు, కన్య మరియా. ఆమె త్యాగం ఎలాంటిది అంటే, ఒక పదం చెప్తాను మీకు, ఆ పదాన్ని అందరూ అండర్లైన్ చేసుకోండి. ఆ పదంతో చాలా పని ఉంటుంది మనకి. ఆ పదాన్ని అందరూ అండర్లైన్ చేసుకోండి. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త అందరూ తీయండి. 1వ అధ్యాయము 31. అదొక్కడే చదవండి చాలు. ఇదిగో నీవు గర్భము ధరించి, ఆ ధరించి అన్న పదాన్ని గట్టిగా అండర్లైన్ చేయండి. ఒకసారి రౌండ్ తిప్పండి. అవసరమైతే ఆ పదం చుట్టూ ఒక సర్కిల్ గీయండి. మీ బైబిల్లో పెన్ ఉందా, పెన్సిల్ ఉందా? ధరించి అన్న పదానికి మాత్రం ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టండి, లేకపోతే నీట్గా ఒక రౌండ్ చుట్టండి. ఆ పదం చుట్టూ లేదా కింద చక్కటి చిన్న గీత గీసుకోండి. ఏముందమ్మా అక్కడ? ధరించి. ఏం ధరించమ్మా? గర్భమును ధరించి. మీరు అనొచ్చు, అన్నయ్య గర్భం ధరించడం అంటే పెద్ద ఏముందని, అది పెద్ద విషయమా అన్నయ్య, అది పెద్ద ప్రాబ్లమా అన్నయ్య? మేము అందరము ఇక్కడ చాలామంది గర్భములు ధరించిన వారమే. ఒకరైతే 2 సార్లు ధరించాం, ఒకరైతే 3 సార్లు ధరించాం, 4 సార్లు ధరించిన వాళ్ళు కూడా ఉన్నాం. సో కాబట్టి గర్భము ధరించటం అనగానే అదే పెద్ద బిగ్ థింగా, లేకపోతే పెద్ద కష్టమైన పని? గర్భం ధరించి ఈజియెస్ట్ థింగే కదా అని మీరు అనొచ్చు. కానీ ఆ పర్టిక్యులర్ సందర్భంలో గర్భం ధరించడం అనేది అంత ఈజియెస్ట్ థింగ్ అయితే కాదు. ఎందుకు కాదంటున్నానంటే, ఎప్పుడో ఒక ప్రవచనం చెప్పబడిందట, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. ఈ సన్నివేశం జరగడానికి దాదాపు 700 ఏళ్ల ముందు యెషయా గారు ప్రవచించారు. ఏమనంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ప్రవచనాలంటే చాలా శక్తివంతమైనవండి. గుర్తుపెట్టుకోండి, ప్రవచనం అనేది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఎందుకంటే అది ఎవరి మాట? దేవుడి మాట. నెరవేరకపోతే అది ఏ ప్రవచనం అయిపోద్ది? అబద్ధ ప్రవచనం అయిపోద్ది. చెప్పినోడు ఎవడైపోతాడు? అబద్ధ ప్రవక్త అయిపోతాడు. కాబట్టి ప్రవచనానికి ఉన్న గుణం ఏంటంటే, ఇది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. హెచ్చరిక వేరు, ప్రవచనం వేరు. కొంతమంది రెండింటిని కలిపి చెరిపేస్తుంటారు పనికిమాలిన వాళ్ళు. హెచ్చరిక వేరు, ప్రవచనం వేరు. ప్రవచనం ఖచ్చితంగా నెరవేరుతుంది, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. ఇప్పుడు యెషయా భక్తుడు చెప్పాడట, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుతుందంతే. దాన్ని ఆపటం ఎవడి వల్ల కాదు. ఎందుకంటే యెహోవా మాట, ఆకాశము భూమి గతించునేమో కానీ ఆయన మాటలలో పొల్లైనా సున్నైనా తప్పదు. అర్థమైందా? సో ఖచ్చితంగా ఆ ప్రవచనం ఏమవ్వాలంటే నెరవేరాలి. ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరటం అనే విషయంలో దేవుడు చూస్తాడు, భవిష్యత్తు చూస్తాడు. కాబట్టి ప్రవచనం చెప్తాడు. ప్రవచనం ఎప్పుడు మనుషుని ఎచ్చను బట్టి కలగదు, దేవుని మూలముగా ఆ ప్రవచనం ఏర్పడుతుంది. ప్రవచనానికి సృష్టికర్త దేవుడు. మానవుని ఇచ్చను బట్టి, మానవుని ఊహను బట్టి లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదు, దేవుని ఆలోచనలోనే పుడుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో 700 ఏళ్ల తర్వాత ఒక కన్యక భూమి మీద ఉంటుంది. ఆమె పేరు మరియా. ఆమె నా మాట అంగీకరిస్తుంది. ఆమె గర్భంలో నుంచి నా కుమారుడు వస్తాడు. ఇది భవిష్యత్తు ఎరిగిన దేవుడు. దేవుడు భవిష్యత్తు చూడగలడు. మనకి రేపేమో సంభవించనో మనకైతే తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నిటిని ఎరిగినవాడు, అందులో ఉన్నవాడు. కనుక ఈ కన్యక గర్భవతి కుమారుని కనబోతుందన్న వాస్తవం ఎరిగిన దేవుడు యెషయా అనే ప్రవక్త ద్వారా ముందుగా వ్రాయించాడు, చెప్పించాడు. ఆ గడియ రానే వచ్చింది. ఆ గడియ రానే వచ్చినప్పటికీ ఆమె ఎలా ఉందంటే, ఒక వ్యక్తితో వివాహ నిబంధనకు సిద్ధపడి ఉంది. వివాహ నిబంధనకు సిద్ధపడి ఉంది. ఏమా రైట్. ఇక్కడ ఎవరైనా చెల్లెమ్మలు వివాహం కాని చెల్లెమ్మలు ఉన్నారా? ఎవరున్నారు? లేచి నిలబడతారా ప్లీజ్? నాకు ఇంకా వివాహం అవ్వలేదు అన్నయ్య అన్నవాళ్ళు. ఇంకెవరున్నారు? వివాహం కానీ యవనస్తులైన చెల్లెమ్మలు ఎవరున్నారా? 2, ఇంకా 3, ఇంకెవరున్నారా? సరిపోద్ది. మీ 4 కొంచెం వేదిక మీదకి వస్తారా? ఇబ్బంది ఏమైనా? మీ 5 కొంచెం వేదిక మీదకి రాగలరా? ఇబ్బంది లేదన్న వాళ్ళు రండి, ఇబ్బంది ఉన్న వాళ్ళు ఆగిపోండి. మిమ్మల్ని ప్రశ్నలు ఏమి అడగం, క్యాజువల్గా రమ్మంటున్నాను అంతే. రండి, పర్లేదు. రండి చెల్లెమ్మ, రండి.
నీకు ఇబ్బందా తల్లి? అయితే ఆగిపో. సరే రండి. 4 చెల్లెమ్మలు వస్తున్నారు వేదిక మీదకి. 5 వస్తున్నారు, సంతోషం. ఈ 5 ఇంకా వివాహం కాలేదట. ఏమ్మా, ఈ 5 ఇంకా వివాహం కాలేదమ్మా. మిమ్మల్ని అడుగుతున్నాను, కొంచెం సూటిగా చెప్పండి. వివాహం చేసుకుంటారమ్మా మీరు? ఇంక చేసుకోకుండా ఇలా ఉండిపోతారా? చేసుకుంటారు కదా, అందరూ చేసుకుంటారమ్మా. నువ్వమ్మా చెప్పమ్మా. నిన్నే అమ్మ తల్లి, నిన్నే చేసుకుంటారు. వీళ్ళు 4 కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి, చేసుకుంటారు. రైట్. దేవుడు మీకు మంచి జీవితాన్ని ఇచ్చునుగాక. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను తల్లి మిమ్మల్ని. వివాహం అవ్వలేదమ్మా మీకు, ఆ కన్యక గర్భవతి కుమారుని కొనున్న ప్రవచనం మీ విషయంలో నెరవేరింది అనుకో, ఏంటమ్మా మీరు సిద్ధంగా ఉన్నారా? అది ఇంకా నెరవేరలేదు అనుకుందాం కాసేపు. అసలు ఇంతవరకు ఆ ప్రవచనమే నెరవేరలేదు అనుకుందాం కాసేపు. ఊహించుకోండి, జస్ట్ ఇది ప్రిడిక్షన్ మాత్రమే. ఊహించుకోండి, నెరవేరలేదు. మీకే ఒక దేవదూత ప్రత్యక్షమైంది ఈ రాత్రే. మీకు ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది. బాగా ఆలోచించండి, మీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. అంటే ఒక అబ్బాయితో మీకు వివాహం నిశ్చయం అయిపోయింది. ఆ అబ్బాయి చాలా మంచోడు, చాలా మంచి క్యారెక్టర్ కలిగినోడు, అలా ఆస్తిపాస్తులు ఉన్నాడు, ఉద్యోగస్తుడు, ఇంకా అందగాడు, ఏదైనా అనుకోండి. మీకు ఏ క్వాలిఫికేషన్స్ కావాలో అవన్నీ ఉన్న అబ్బాయి మీకు దొరికేశాడు. మీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇక ఒక నెలలోనో 2 నెలల్లోనో మీ పెళ్లి జరగబోతుంది. ఆ టైంలో మీ ముందు దేవదూత ప్రత్యక్షమైంది. ప్రస్తుత సిచ్యువేషన్లో జరిగింది అనుకుందాం కాసేపు. మీ మీ విల్లింగ్ ఏంటి చెప్పండి. మీరు కన్యగా ఉన్నారు, మీరు గర్భం ధరిస్తారు. సిద్ధంగా ఉన్నారమ్మా దీనికి? ఎవరైనా మీరు చెప్పాలమ్మా, నిజం చెప్పండి. మీరు ఈ టాస్క్ తీసుకోవడానికి రెడీయా? ఒకవేళ ఇది జరిగితే నీ జీవితంలో, ఆ తర్వాత మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు నిందిస్తారు, నమ్మరు. ఖచ్చితంగా నమ్మరు కదా, నమ్మరు. నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు కూడా నమ్మడు. నమ్ముతాడా? నమ్మడు. మీ అత్తింటోళ్ళు నమ్ముతారమ్మా మిమ్మల్ని? నమ్మరు. ఖచ్చితంగా ఏమంటారు మిమ్మల్ని? దేవదూత వచ్చిందట, మా కోళ్ళకు కనబడిందట. దేవదూత వచ్చి మా కోళ్ళకు కనబడి ఏం చెప్పిందట? అమ్మా, నీవు పరిశుద్ధాత్మ వలన ఆ గర్భము ధరించి కుమారుని కంటావని చెప్పిందట. ఈ సోదంతా చెప్తోంది మాకు వచ్చి అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు కదా. రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఇప్పుడే ఎదురవుద్దంటే మీరు రెడీయా? కాదు కదా. కాదు. నువ్వు కూడా కాదు. నువ్వమ్మా కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. వీళ్ళు ఎవరో రెడీగా లేరటండి. చూసారా? అందుకే పిలిచాను. మీకు ప్రాక్టికల్గా అర్థం కావాలని వీళ్ళని పిలిచాను. ఒకవేళ మరియమ్మను దేవదూత ఎలాగైతే అడిగిందో అలాగ వీళ్ళని అడిగితే ఈ తరంలో, ఒకవేళ ఊహించుకోండి, అది ఎప్పుడో జరిగిపోయింది 2000 ఏళ్ల కిందట. మనకు అది ఇప్పుడు పని లేదు అసలు. యాక్చువల్లీ ఆ ప్రవచనం ఎప్పుడో నిరర్థకం అయిపోయింది, నెరవేరిపోయింది అది. కానీ అడుగుతున్నాను నేను చెల్లెమ్మల్ని, అమ్మా ఈ తరంలో ఒకవేళ అలాంటి క్రిటికల్ పొజిషన్లో మీరుండి దేవదూత మీకే ప్రత్యక్షమై, అమ్మా యేసు ప్రభుకి నీ గర్భాన్ని ఇస్తావా? యేసు ప్రభుకి నీ గర్భాన్ని ఇస్తావా? ఎందుకంటే కన్య గర్భవతి కుమారుని కనునని ప్రవచనం ఉంది. నీ గర్భాన్ని ఇవ్వాలి. నువ్వే ఆ మరియవి, నువ్వే నిర్ణయింపబడిన దానవు. దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. మరియా నీవు ఉత్తమమైన దానవు. మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము. నీవు దేవుని వలన నీవు కృప పొందితివి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని ఈ మాటలన్నీ ఇప్పుడు ఈ చెల్లెమ్మకి, ఆ చెల్లెమ్మకి, వీళ్ళందరికీ చెప్పేసి, ఇలా 5 చెప్పేసి మీకే ఈ ఛాన్స్ ఇచ్చేసానంటే మీ ముందే చెప్తున్నారు వీళ్ళు ఓపెన్గా, దే ఆర్ నాట్ రెడీ. దే ఆర్ నాట్ రెడీ. ఎందుకు రెడీగా లేరమ్మా మీరు అంటే నేను చెప్పనా? భయం. దేనికి భయం కదా? దేనికంటే వీళ్ళకి భయం అట? అవమానం పాలవుతాం. ఏమవుతానంటుంది చెల్లెమ్మ? ఏమవుతానంటుంది? అవమానాలు పాలవుతాం అంటుంది. అమ్మ నేను అడుగుతాను, మరి మరీకి అవమానాలు లేవంటారా ఆ రోజుల్లో? ఇప్పుడు యవనస్తురాళ్ళు మీరు రేపో మాపో పెళ్లి చేసుకుంటారు. దేవుని కృప వల్ల మంచి జీవితం మీకు కావాలి, మంచి భర్తలు మీకు దొరకాలి, మీ జీవితాలు బాగుండాలి. సో మీరు ఎలాంటి కలలు కంటున్నారో మీ భర్తల కోసం, మీ భావి జీవితం కోసం, మీ రాబోయే భవిష్యత్తు కోసం మీరు ఎలాగైతే ఇప్పటి నుంచి కలలు కంటున్నారో, మరి ఇలాంటి కలలు ఆ యవనస్తురాలికి ఆ రోజులు ఏమంటారా? చెప్పండి అమ్మా. ఉంటాయి ఉండవా? ఉంటాయి కదా, ఉంటాయి. సో వీళ్ళకే విల్లింగ్ లేదు, మరి ఆవిడకి ఏంటంటే విల్లింగ్? నాకు అర్థం కాదు. మీలో ఎంతమంది బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నారు? 1 నువ్వు తల్లి, 2 నువ్వు కూడానా? ఓకే, నువ్వు ఇంకా పొందలేదా? నువ్వు తల్లి,
మీరిద్దరు పొందలేదు, మీరు మీరు ముగ్గురు పొందారు, అంతే కదా? రైట్. ఇందులో ముగ్గురు బాప్తిసం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ భయపడుతున్నారు. చూసారా? అంటే కూర్చోండి తల్లి. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. సో వీళ్ళ 5గురికి మరియకి ఇచ్చినటువంటి టాస్క్ ఇస్తే దే ఆర్ నాట్ రెడీ. యేసు ప్రభువును ధరించటానికి వీళ్ళకి ధైర్యం లేదట. యేసు ప్రభువును ధరించటానికి వీళ్ళకి భయం అవుతుందట. ఎందుకు? కన్యగా ఉన్నప్పుడు చాలా కష్టం అండి. ఎందుకంటే అంత ఈజియెస్ట్ టాస్క్ అయితే అది కాదండి. ప్రతోడు పొడుస్తాడు. దేంతో? మాటలతో పొడుస్తాడు. మాటలతో పొడిచి చంపేస్తారు. ఏమన్నా తెలుసా? పెళ్ళి కాలేదు, కడుపు తెచ్చుకుంది. నిశ్చితార్థం అయ్యింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఏం తెచ్చుకుంది? కడుపు తెచ్చుకుంది. కడుపు తెచ్చుకుని కహానీలు చెప్తుంది. ఏమని చెప్తుంది కహానీలు? దేవదూత కనబడిందా నీకు? ఏది ఇప్పుడు రమ్మని దేవదూతను చూద్దాం, ఏది పిలువు. రాదాయే. ఇప్పుడు రుజువు చూపించగలదా? దేవదూత రా, మొన్న కనబడ్డావు కదా, ఇదిగో మా ఇంట్లో వాళ్ళందరూ పంచాయతీ పెట్టారు, నా మాట నమ్మట్లా, రా అంటే వస్తుందా? రాదాయే. ఇంకా విషయం చెప్పనా? యోసేపట నీతిమంతుడట. ఎవరట? నీతిమంతుడట. నీతిమంతుడైన యోసేపే ఆ అమ్మాయిని అనుమానించాడట. ఏం చేశాడు? అనుమానించి, అవమానించడం ఇష్టం లేక, మంచోడు కాబట్టి. అదే ఈ రోజుల్లో పనికిమాలినోడు అనుకోండి, ఏం చేస్తాడు? పంచాయతీ పెట్టి అందరిని పిలుస్తాడు. పిలిచి, ఇదిగో దీన్ని నాకు ఇచ్చి నిశ్చితార్థం చేశారు. ఆ రోజు ఏం ఎరగనట్టుగా మా పక్కన కూర్చొని నిశ్చితార్థం చేసేసుకుంది, బోల్ డబ్బు ఖర్చు అయిపోయింది నాకు. అనవసరంగా ఫోటో ఫేస్బుక్లో కూడా పెట్టేశాను, నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేశాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చూశారు, ఈ దిక్కుమాలింది ఏమో ఇలాంటి పాడు పని చేసింది, అసలు నాకు సంబంధం లేదా కడుపుతో నేను అనుకునేరు. ఎవరితో తిరిగిందో ముందు తేల్చండి, ఉరి తీసి చంపేయండి. ఇలాంటిది బతకడానికి వీలు లేదని ఈడేదో పెద్ద పతివతలా ఫీల్ అయిపోతుంటాడు. సమాజంలో వీళ్ళు ఎంత పోరంబోకులైనా కానీ మంచి అమ్మాయిలు కావాలని కోరుకుంటారట. చూడండి, వీళ్ళు ఎంత పోరంబోకుల్లో తిరిగినా కూడా చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలట? పవిత్రంగా ఉండాలట. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఉండవేటరా నాయన ఆ కోరికలు? ఇప్పుడు నా భర్త కూడా ఎలా ఉండాలని కోరుకుంటుంది, మరి అమ్మాయి కూడా మరి పవిత్రంగా ఉండాలని కోరుకుంటుందిగా. కానీ మన సమాజానికి ఒక జబ్బు ఉంది, అదేమంటారు తెలుసా? ఆడు మగోడండి. ఆడెవడట? మగోడంటే చిత్తకత్తి కుక్కలు తిరగొచ్చు అనమాట. ఆడపిల్ల మాత్రం ఎలా ఉండాలట? పవిత్రంగా ఉండాలా? మగోడు ఎలా పడితే అలా తిరిగి రావచ్చా? ఇదేం తిక్కుమాలిన లెక్కలు? నాకు అర్థం కాదు. పనికిమాలిన లెక్కలే కదా అవి, రైట్? సో ఇది చాలా భయంకరమైన టాస్క్. ఇది చదువుకోవడానికి మనం ప్రతి క్రిస్మస్లో చక్కగా చదివేస్తాం. కన్యక గర్భవతి కుమారుని కనును, ఇదిగో గబ్రియలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థురాలైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇలా చదువుకుంటూ పోతే మనకు అది ఆ బాధ అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందుకే వాళ్ళ 5గురిని పిలిచా. మీకు అర్థం అవ్వాలన్నా వాళ్ళ 5గురిని పిలిచా. వాళ్ళ 5గురిని పిలిచి వాళ్ళని అడిగా డైరెక్ట్గా, ఏమ్మా ఆర్ యూ రెడీ అంటే ఆవిడ అమ్మాయి అంటుంది, బాబు నాకు ఆ బాధలు వద్దు, ఎందుకంటే తట్టుకోలేను నేను. ఇంకో రకమైన తట్టుకోగలను కానీ ఇలాంటివి అసలు తట్టుకోలేమండి. అది చెయ్యని నేరానికి ఒక వ్యభిచారిగా ముద్ర వేయబడాలి, ఒక నింద మొయ్యాలి. ఇప్పుడు సాధారణంగా ఎవరిని నమ్ముతారండి? పురుషుడు ప్రమేయం లేకుండా కడుపు వచ్చిందంటే ఎవరు నమ్ముతారు? అసలు నమ్ముతారా? అది దైవశక్తి వల్ల జరిగింది, దైవశక్తి వల్ల జరుగుద్ది అనే విశ్వాసం ఉంటే నమ్ముతారు. నిజానికి యోసేపు కూడా నమ్మలేదండి. రహస్యంగా ఆమెను వదిలేద్దాం అనుకున్నాడట. రహస్యంగా ఏమిని వదిలేసి నింద నా మీద వేసుకుని నేను పారిపోదాం అనుకున్నాడు. అతను మంచోడే పాపం. ఈమెను అవమానపరచడం ఇష్టం లేక, ఎందుకులే 10 మందిలో పంచాయతీ పెట్టి ఈ అమ్మాయిని ఏడిపించడం, 10 మందిలో పంచాయతీ పెట్టి ఈ అమ్మాయిని చెడ్డజేయడం ఎందుకు, ఆ నిందేదో నా మీద వేసుకుని పెళ్లి కొడుకు పారిపోయాడంటే ఇంకేదో నాతో పోద్ది కదా, ఈ అమ్మాయి హ్యాపీగా ఉంటుందని. మంచోడు కాబట్టి పాపం, నీతిమంతుడు కదండి. పారిపోదాం రహస్యంగా విడనాడ ఉద్దేశిస్తే వెంటనే దేవదూత అతనికి కూడా ఏమైంది? బుద్ధి చెప్పిందరే నాయన, నువ్వు అనుకుంటున్నట్టు ఆమె చెడిపోయిన అమ్మాయి కాదు నాయన, నువ్వు అనుకుంటున్నట్టు ఎవరితోనో తప్పు చేసి కాలు జారిన అమ్మాయి
కాదు నాయనా, నువ్వు అనుకుంటున్నట్టు ఆమె జారత్వం చేసిన అమ్మాయి కాదు, ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకున్న అమ్మాయి కాదు. నువ్వు అలా చెడ్డగా ఆలోచించుకో. నువ్వు చేసుకుంటున్నది ఒక చెడిపోయిన అమ్మాయిని అనుకుంటున్నావేమో. నో, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. ఆమె కడుపులో పెరుగుతున్నది ఎవరో తెలుసా? 100 సంవత్సరాలుగా ప్రవచనాలు చెబుతున్నారు ప్రవక్తలు, రాబోతున్నాడు మెస్సియా అని. ఆ మెస్సియా ఈమె గర్భం గుండా రాబోతున్నాడు. పరలోకపు తండ్రి ఎవరినైతే ఈ లోకానికి తన కుమారునిగా పంపిస్తున్నాడో ఆ కుమారుడైన క్రీస్తు ఆమె గర్భంలో ఉన్నాడు. కాబట్టి ఆమెను చేర్చుకొనుటకు ఏమాత్రం నువ్వు భయపడొద్దు, వెనకడుగేయొద్దు. ఆమెను చేర్చుకో. నువ్వు ఆమెను చేర్చుకోవాలి, ఆమెను ఇంట్లోకి తెచ్చుకోవాలి, నీ దగ్గర పెట్టుకోవాలి, అంతే తప్ప వద్దని అనడానికి వీలు లేదు. నువ్వు వద్దని అనకూడదు. ఎప్పుడైతే దేవుడు యోసేపుతో తన దూత ద్వారా మాట్లాడింపజేశాడో అప్పుడు అతడు రెడీ. లేకపోతే అతను ఖచ్చితంగా ఏం చేసేవాడు చెప్పండి? ఖచ్చితంగా ఏం చేసేవాడు? వదిలేసి వెళ్ళిపోయేవాడు. ఏమంటే ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, అలాంటి సిచ్యువేషన్కి ఒక అమ్మాయి రెడీ అయిందంటే ఆ అమ్మాయికి చేతులెత్తి దండం పెట్టాలి వద్దా? ఏం విశ్వాసం ఉండాలండి అసలు. మాట్లాడకుండా చూడండి ఏముందో తెలుసా? 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. అప్పుడు 34వ వచనంలో అంటుంది, అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలా జరుగుతుంది అంటే ఆవిడ రెడీగా ఉంది. నేను పురుషుని ఎరగని దానను కదా, ఇది ఎలా జరుగుతుందని అడగగానే వెంటనే చెప్పేశాడు, ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో వెంటనే చూడండి, వెంటనే ఆమె ఏముందో చూడండి. అందుకు మరియా 38వ వచనం, అందుకు మరియా 38వ వచనం, ఇదిగో ప్రభుదాసురాలను. వీళ్ళ 5గురు అనలే పేరు చూసారా? వేదిక మీద లైవ్లో చూపించాను మీకు. అసలు జరగదో ఏడదు, కనీసం మాట వరుస కూడా అనలేదు వాళ్ళు. తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలి తెలుసా? నేను రెడీ అనే అనాలి, మనందరం చప్పట్లు కొట్టేద్దాం. అది జరగదు ఏడదు, మనకు తెలుసు కదా. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రవచనం ఏమైపోయింది? నెరవేరిపోయింది కదా. మరి అంత తెలివి తక్కువగా ఎందుకు వ్యవహరించారు మీరు? అంతే కదండి. తెలివైన వాళ్ళు అయితే 5 ఏం చెప్పాలి? అన్నయ్య నేను రెడీ అన్నయ్య, యేసుప్రభు నా కడుపును పుడతానంటే వద్దంటాను అన్నయ్య. రెడీ అన్నయ్య పుట్టమనండి అనాలి. అప్పుడు మనం ఏమంటాం? మంచి తల్లి, గాడ్ బ్లెస్ యూ తల్లి, అలాంటిది ఏమి జరగదులే అమ్మా, ఆల్రెడీ జరిగిపోయి 2000 ఏళ్ళు అయిపోతుందమ్మా, కాబట్టి ఆ ప్రవచనం నెరవేరేదేమీ లేదు, ఆ ప్రవచనం నెరవేరి నిరర్ధకం అయిపోయింది, నెరవేరిన తర్వాతే నిరర్ధకం అవుద్ది, నెరవేరకపోతే నిరర్ధకం అవ్వదు. నెరవేరి నిరర్ధకం అయిపోయింది, యూ కెన్ గో తల్లి, గాడ్ బ్లెస్ యూ తల్లి అనేవాడిని. ఇలా అంత తెంగరోళ్ళు అండి ఇలా 5గురు. నాకొద్దు అంట పోయారు. ఇప్పుడు ఏదో వాళ్ళ కడుపులో యేసుప్రభు పుట్టేసినట్టు, వాళ్ళ కడుపులో ఏదో యేసుప్రభు పుట్టేసినట్టు, వాళ్ళు ఏదో ఈ రాత్రి గర్భం ధరించేసినట్టు, రేపొద్దున వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏమే అని వాళ్ళు ఏదో 4 గుద్దులు గుద్దేసి పంచాయతీ పెట్టేసి ఇలా పెళ్లి సంబంధాలు చెడిపోయినట్టు ఎన్ని ఊహించేసుకున్నారండి 5 నిమిషాలకి వీళ్ళు. అదిగో నవ్వుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి అర్థమవుతుంది. ఎన్ని ఊహించేసుకున్నారు వీళ్ళు. అబద్ధానికే ఇన్ని ఊహించేసుకుంటే నిజానికి ఎంత ధైర్యం ఉండాలండి? నిజాన్ని ఎదుర్కోవడానికి ఎంత ధైర్యం ఉండాలి? నిజాన్ని ఎదుర్కోవటానికి ఎంత శక్తి ఉండాలి? ఒక్క మాట చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. నిజాన్ని ధరించటానికి ఎంత శక్తి ఉండాలి? దేనికి? నిజాన్ని ధరించటానికి ఎంత శక్తి ఉండాలి? నిజాన్ని భరించడానికి ఎంత శక్తి ఉండాలి? ఆమె ధరించింది, అట్ ద సేమ్ టైం భరించింది. మీరు అనుకోవచ్చు ఏం ఉండకపోవచ్చు అని, ఎన్నో నిందలు వచ్చి ఉంటాయి, బట్ డోంట్ కేర్. ఇదిగో నీ దాసురాలను, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది. లాస్ట్ క్రిస్మస్ అనుకుంటాను, కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము అని ఒక పాట రాసాం, రిలీజ్ చేసాం. అది మన విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లో ఉంది. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము, ఓ కన్యక దానిని అంగీకరించుట సాహసము అని రాశాను ఆ లైన్లో. నిజమే, అది ప్రవచనమే. నేను పాడలేను కానీ, నేను స్టీవెన్సన్ గారిని కాదు, నేను విజయప్రసాద్ రెడ్డిని. ఆయన పాడతాడు వినండి. సో నేను ప్రసంగం మాత్రమే చేయగలను. కావాలనుకుంటే మీరు మన విజయప్రసాద్ ఫౌండేషన్ అనే ఛానల్ ఉంది కదా, మన ఛానల్, యూట్యూబ్ ఛానల్, అందులో కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము
సాంగ్, వీడియో సాంగ్ అని టైప్ చేయండి. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సాంగ్ అది మీకు వస్తుంది, చక్కగా వినండి. అందులో రాశాను ఫస్ట్ లైన్ ఇదే, కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము, ఓ కన్యక దానిని అంగీకరించుట సాహసము. సాహసం కాదా మరి? ఎంత సాహసం అది? ఆ సాహసం చేయలేక కదా 5 కిందకి దిగిలిపోయారు. అది చాలా పెద్ద సాహసం, అమ్మో అది చాలా చాలా గొప్పదైన సాహసం. దాన్ని అంగీకరించడానికి ఎంత గట్స్ ఉండాలంటాను నేను, గట్స్ ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటే అలా కాదు కానీ, దేవదూత గారు ముందు మా ఆయన ఉన్నాడండి అక్కడ, కొత్తగా పెళ్లి కుదిరిందండి నాకు, నా జీవితం తగలేకండి, కొంచెం యోసేపుతో మాట్లాడితే ఆయన ఓకే అంటే నాకు ఓకే అండి అందనుకో, అప్పుడు ఏమంటాం మనం? అబ్బా ఎంత గొప్ప విశ్వాసి అంటావా? అందులో విశ్వాసం ఏమీ లేదు, గుడ్డు. ఇంకా ఆయన ఓకే అనకపోతే చెప్పండి, ఈవిడికి నాట్ ఓకే, అంతే కదా మరి. ఆయనకు ఓకే అయితే నాకు ఓకే అని అంటేనే ఆమె ఏం కాదు, విశ్వాసి కాదు. అలాగ అనలేదామె, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను, అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చూసారా, ప్రవచనం నెరవేరిపోవాలంతే. మాట అంటే మాటే. ప్రభువుకు తెలుసు ఆమెకు ఆ విల్లింగ్ ఉంటుందని తెలుసు, అందుకే ప్రవచనం చెప్పించాడు యెషయా గారి ద్వారా 700 ఏళ్ల ముందు. యెషయా గారు చెప్పినట్టే ఆమెకు ఆ విల్లింగ్ ఉంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి భక్తిలో పెరిగిన అమ్మాయి కాబట్టి, పాత నిబంధన గ్రంథంలోని వాక్యాలు, ప్రవచనాలు, భక్తుల జీవితాలు అవపాసన పట్టిన అమ్మాయి కాబట్టి, ఆ భక్తి జీవితంతో వర్ధిల్లుతోంది కాబట్టి ఆమె రెడీగా ఉంది. ప్రభు ఏదంటే దానికి రెడీగా ఉంది. అలాంటి ఒక గొప్ప స్థితిలో ఆమె గర్భాన్ని ధరించింది. సరే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, యేసు ప్రభు పుట్టే సమయం ఆసన్నం అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. 9 నెలలు అయిపోతేనట ఒక క్లిష్ట పరిస్థితి వచ్చిందట. అదేంటంటే ఆ రోజుల్లో ఆధార్ కార్డులు ఇస్తున్నారట. ఇప్పుడు మనకు ఎలాగైతే ఆధార్ కార్డులు వచ్చాయో ఆ రోజుల్లో కూడా ఏంటట, ఆధార్ కార్డులు వచ్చాయట. ఇప్పుడు అందరూ ఆధార్ కార్డులు తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. వాళ్ళ ఆధార్ కార్డులు అయ్యి, మనే కాదు. అదేంటది, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయాలని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞ అయిందట. ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్యట. ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళాలంటే హోమ్ టౌన్కి రావాలి, అందరు రావాలి హోమ్ టౌన్కి. వీళ్ళ హోమ్ టౌన్ ఏదంటే హైదరాబాద్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుందా? ఆంధ్రాలో ఉంటుంది కదా. ఓటు ఎక్కడ ఉంటుంది? ఆంధ్రాలో ఉంటుంది. ఏమైనా కావాలంటే మళ్ళీ రేషన్ కార్డు కావాలన్నా, ఓటు కార్డు కావాలన్నా ఎక్కడికి రావాలి చెప్పండి? హోమ్ టౌన్కి రావాలి. ఇన్ ద సేమ్ వే 155 కిలోమీటర్లు అండి ప్రయాణం అక్కడ నుంచి ఇక్కడికి, దాదాపు 155 కిలోమీటర్లు. ఈ 155 కిలోమీటర్లు ఆ రోజుల్లో కొండల్లో కోనల్లో ప్రయాణాలు చేసుకుంటూ ఒక 9 నెలలు గర్భవతి నిండు చోళాలు బయలుదేరి వచ్చిందట. ఎక్కడికంటే నజరేతు నుండి బెత్లెహేంకి వచ్చింది. ఎందుకంటే భర్త హోమ్ టౌన్ అది. వాస్తవానికి వాళ్ళు ఉండేది నజరేతులో. ఎన్ని కిలోమీటర్లో రెండింటికి తేడా? 155 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు అక్కడికి వచ్చి ప్రజాసంఖ్య రాయించుకోవాలంటే, ఇప్పుడు అందరూ వచ్చేస్తుంటే సత్రాలు ఖాళీగా ఉంటాయని కిక్కిరిసిపోతాయా చెప్పండి? ఎక్కడెక్కడోళ్ళో వచ్చేస్తున్నారు ఆ ఊరికి, ఎక్కడెక్కడోళ్ళో అందరూ అదే ఏరియాకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. ఇప్పుడు అందరూ ప్రజాసంఖ్యలో రాయబడాలన్నాడని మొత్తం అందరూ వాళ్ళ ఊర్లోకి వచ్చేసారు. ఊర్లోకి వచ్చేస్తే ఖాళీలు ఉంటాయి, ఇప్పుడు మొత్తం నిండిపోయాయి. సత్రాలు కూడా నిండిపోయాయి. తీరా చూస్తే నొప్పులు మొదలైపోయాయి. సత్రాలు నిండిపోయాయి, నొప్పులు మొదలైపోయాయి. అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, మీరు అనుకుంటున్నట్టుగా సందడి, సంతోషం, ఆర్భాటాలు, పండగలు, పబ్బాలు ఏమీ లేవు అక్కడ. మరి ఏమున్నాయి? నొప్పులతో ఏడుస్తుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకుని ఒక అనామకుల్లాగా వాళ్ళ నాన్నగారు తిరుగుతున్నాడు, భర్త తిరుగుతున్నాడు పిచ్చోళ్ళలాగా. ఆ సత్రం దగ్గరికి పోయారట ఇద్దరు. ముందు ఎక్కడ పోయారట? సత్రం దగ్గరికి పోయారట. ఆ సత్రం దగ్గరికి పోతే స్థలం లేదన్నారట, బయటికి పోమన్నారట. అంటే అమ్మా మాకే ఇరికిరిగ్గా ఉంది ఇక్కడ, నువ్వు గర్భవతిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు ప్రసవం పెడితే ఆ పిల్లాడి కేరకేరమంటుంటే ఇదంతా మాకు గలీజ్ అయిపోతే మేము ఇక్కడ ఉండేందుకు మాకు కుదరదు. అయినా మేము ఇప్పుడు అంత ఖాళీగా ఎవరు లేము, ఇక్కడ మీకు చోటు ఇవ్వడానికి చోటు కూడా లేదు, సత్రములో వారికి స్థలము లేనందున. అర్థమైందా? అది కథ. సత్రంలో చోటు లేదు. చాలా ట్రై చేశారు, ఎక్కడెక్కడ తిరిగారో, ఎన్ని ఇల్లు తలుపులు తట్టారో. బాబు ఎంతమందిని అడుక్కున్నాడో మహానుభావుడు యోసేపు.
ఎంతమంది కనికరం చూపించలా? అంటే యేసు ప్రభు వారు పుడుతున్నాడని ఓ పండగ వాతావరణం ఏం సృష్టించలేదు అక్కడ. వాళ్ళు ఎవడు పట్టించుకోలేదు అసలు ఆయన్ని. ఇగ్నోర్ చేశారు, అందరూ ఇగ్నోర్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఆమె ఆ బాధ భరిస్తూ, నొప్పులు భరిస్తూ తిరుగుతూ ఎక్కడికందట? పశువుల పాకలోకి అందా. ఏది రెఫరెన్స్ చూపించి నాకు. ఉందటి బైబిల్లో? అలాగని ఉందా బైబిల్లో? వెతుకు, బైబిల్ అంతా వెతుకు, కందని ఎక్కడుందో. ఎక్కడ కందో ఎవరికి తెలియదండి. బైబిల్లో ఎక్కడ లేదు, ఏ బైబిల్లో లేదు. హీబ్రూ బైబిల్లో వెతుక్కున్నాను, గ్రీక్ బైబిల్లో వెతుక్కున్నాను, చాలా లాంగ్వేజెస్లో వెతుక్కున్నాను. ఏ బైబిల్లో వెతికినా దేవుడు కొన్ని విషయాలు మర్మంగా ఉంచాడు. అది ఏంటంటే ఆయన్ని ఎక్కడ కనేసిందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే లేదు బైబిల్లో. కనేసే సత్రానికి వచ్చింది. చదువుతా మాట. లోకాసువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువు. లోకాసువార్త 2వ అధ్యాయం 7వ వచనం సరిగ్గా చదువు బైబిల్. తన తొలిచూలు కుమారుణ్ణి కని 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 అంటే ఇట్స్ ఓవర్, అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా? బల్బు వెలిగిందా? ఎలాగాలి? ట్యూబ్లైట్లన్నీ టక్కని కనెక్షన్ కలపండి. వెలిగినాయా బల్బులో? కని అంటే ఎక్కడో కనేసింది. ఎక్కడ కంది మనకు తెలీదు. ఏ ప్లేస్లో కంది మనకి తెలీదు. కనేసి ముందు ఎక్కడికి వెళ్ళింది? పశువుల తొట్టి దగ్గరికి వెళ్ళింది ముందు. కనేసిన తర్వాత పిల్లాన్ని ఎత్తుకుని ఎక్కడికి వెళ్ళింది ముందు? సత్రానికి వెళ్ళింది ముందు. ఎందుకంటే పిల్లోడిని చూసైనా కనికరిస్తారని. అర్థమైందా? మీకు తెలుసో తెలీదా అని ముందు వేరే విధంగా చెప్పాను నేను. కంటానంటే చోటు ఇవ్వలేదు సత్రంలో అంటే మీరు అందరూ అలా చూస్తున్నారు. మేము ఏం చెప్తే తినేస్తారు మీరు. నాకు తెలుసు ఎరుగుర్లు. కనీసం ఒకడు కూడా లేచి అన్నయ్య అప్పటికే కనేసింది కదన్నయ్య, సత్రంలో కంటది అంటారంటే మీరు అని కూడా అనరు. అది ఇప్పుడు నోరేళ్ళ పెట్టి ఈగలు దూరిపోతే మూసేయండి. సరే, కనేసి అప్పుడు వెళ్ళింది ఎక్కడికి? ఆ పిల్లాన్ని పట్టుకుని వెళ్ళారు, రాజును పట్టుకుని వెళ్ళారు, యేసుక్రీస్తును మెస్సియాను పట్టుకుని వెళ్ళారు. ఎస్, ఈయనే రాబో మెస్సియా. యెషయా ప్రవచించింది ఈ రాజు గురించే. మహానుభావుడు ఈయనే, రాజుగా పుట్టినవాడు ఈయనే. పట్టుకుని వెళ్ళారు. పట్టుకెళ్తే కనీసం పిల్లాడిని, పచ్చి బాలింతని చూసి కూడా సత్రంలో ఏమివ్వలేదు, చోటు ఇవ్వలేదట. అరే పసిపిల్లాడు, పచ్చి బాలింత ఎక్కడికి పోతారు ఇప్పుడు? రండమ్మా ప్లీజ్, రండమ్మా, ఇరుక్కుని కూర్చుందాం, ఈ సత్రంలో ఎక్కడో చోట ఉండండమ్మా, రండమ్మా అని అన్న ఒక్క దయార్ద్ర హృదయం కలిగినోడు ఒక్కడు కూడా లేడాయే అక్కడ. అందరూ దొంగలు ఉన్నారు, కఠినాత్ములు ఉన్నారు. ఎవడు చోటు ఇవ్వలేదు అక్కడ. చోటు ఇకపోయేసరికి సత్రములో స్థలము లేనందున ఆయనను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? అది కథ. అంతే తప్ప పశువుల పాకలో ఏం ప్రసవం అవ్వలేదు, అక్కడేం పుట్టలేదు. ఆయన పుట్టింది ఎక్కడో కూడా ఎవరికి తెలీదు. పుట్టాకనే వెళ్ళారు సత్రానికి. సత్రంలో ప్లేస్ ఇవ్వలేదు. ప్లేస్ ఇవ్వకపోయేసరికి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఆ తొట్టిని ఆశ్రయించాల్సి వచ్చింది, ఆ పశువుల తొట్టిని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీ ఊళ్ళో ఎక్కడ పశువుల తొట్లు ఉంటాయమ్మా? ఎక్కడ దగ్గరలో ఉంటాయా? దగ్గరలో ఏమైనా ఉండవా పశువుల తొట్లు? పశువులు కొట్టాలు ఉంటాయండి దగ్గరలో? ఎక్కడైనా ఉండవా? ఒకళ్ళు ఉంటే ఎలాగుంటాయి చెప్పండి మీరు. ఎలా ఉంటాయమ్మా పశువుల తొట్లు? అంటే ఎలాగుంటాయి? మేత తొట్లు, నీరు తొట్లు ఎలా ఉంటాయమ్మా? శుభ్రంగా ఉంటాయా? చాలా చండాలంగా ఉంటాయి, అసహ్యంగా ఉంటాయి. కింద మేత కింద పురుగులు ఉంటాయి. ఒకవేళ గడ్డి ఉందనుకోండి, గడ్డి చాలా చండాలంగా ఉంటుంది. గడ్డి శుభ్రంగా ఉండదు, కింద చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి. నాకు తెలుసు కదా, మా గేదెల ఫారం ఉండేది. దాదాపు 30-40 గేదెలు ఉండేవి మా దగ్గర. మా నాన్నగారు రైతు, సో మాకు తెలుసు. సో ఆ పశువుల కొట్టాలు, పశువుల తొట్లే శుభ్రంగా మనం డెకరేట్ చేసినట్టే ఉండేవు. మనం అసలు లైటింగ్లు పెట్టేసి, తారలు కట్టేసి, పొగలేసేసి మామూలు మనం హడావిడి. కానీ అలా ఉండవు. అలాంటి సిచ్యువేషన్లో ఆమె చేసిన సాహసం, పొత్తుగుడ్డలతో చుట్టేసట, తొట్లో ఏం చేసేసిందట? పరుండబెట్టేసిందట. ఎందుకు అంత సాహసం చేసిందో తెలుసా? ఆ పశువుల తొట్లో పెట్టడానికి ఎందుకు వెనకడుగు వెయ్యలేదు? ఎందుకంటే ఆమె పచ్చి బాలింత, అప్పటికే బ్లడ్ పోయి ఉంటుంది, ఖచ్చితంగా నీరసం వచ్చేస్తుంది. ట్రావెలింగ్లో ఒకటి ఉన్నారు, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు,
అలసిపోయి ఉంటారు. నాకు తెలిసి సరైన స్నానాలు ఉండవు, సరైన తిండి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఊరు కాదది, వాళ్ళది నజరేతులో ఉంటున్నారు కాపురం. వీళ్ళ హోమ్ టౌన్ మాత్రమే బెత్లెహేము. ఇక్కడికి వచ్చి పేరు రాయించుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి వాళ్ళు? చెప్పండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? మళ్ళీ తిరిగి నజరేతుకి వెళ్ళిపోయారు. బెత్లెహేములో ఏం కాపురం ఉండలేదు, వాళ్ళు నజరేతుకి వెళ్ళిపోయారు. అందుకే చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు యేసుప్రభువును ఒప్పుకోలేకపోయారు. ఎందుకు? రాజు బెత్లెహేములో పుడతాడని ఉంది, కానీ ఇతడేమో నజరేయుడు మాకు రాజు కాదు అనేసారు వాళ్ళు. అర్థమైందా మీకు పాయింట్? నజరేయుడు మాకు రాజు ఎలాగవుతాడు? మా రాజు బెత్లెహేములో పుడతాడని ప్రవచనాలు ఉన్నాయి, కానీ ఇతనేమో నజరేతు వాడు అంటున్నారు, కాబట్టి ఇతను మా రాజు కాదు అని డిక్లేర్ చేశారు. కానీ వాస్తవానికి ప్రవచనానుసారంగా ప్రభు పుట్టింది ఎక్కడా? బెత్లెహేములోనే, కానీ ఎక్కడో ఎవరికి తెలీదు. సో అలాంటి సిచ్యువేషన్లో, ఆ బాధలో, ఆ వేదనలో ఆమె ఆ బిడ్డను తీసుకెళ్ళి పశువుల తొట్లో పెట్టేసింది. పొత్తుగుట్టలతో చుట్టేసి పశువుల తొట్లో పడుకోబెట్టేసి తను రెస్ట్లోకి వెళ్ళిపోయింది. అది కథ. ఇందులో ఎక్కడా కూడా వాళ్ళకి మనకున్న ఫెసిలిటీస్ కానీ, ఆ రోజు అక్కడ ఏదో పండగ జరిగిందని కానీ ఏమీ లేదు. బాధ ఉంది అక్కడ, ఇబ్బంది ఉంది అక్కడ, వ్యతిరేకత ఉంది. యేసు ప్రభు వారిని తృణీకరించారు. సత్రంలో చోట్లేదు, గెటౌట్ అన్నారు. అందుకే లాస్ట్ ఇయర్ క్రిస్మస్లో పుట్టింది రాజుగా అని ఒక పాట రాశాను. అందులో ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట, అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట. చూసారా? ఆకాశములను పరచిన వానికే ఆయన తనయుడు, కానీ ఆయనకి సత్రంలో ఏమివ్వలేదు, చోటు ఇవ్వలేదు. తృణీకరించారు, గెట్అవుట్ అన్నారు. నువ్వు రాజు అయితే ఏంటి? మాకు తెలియదు నువ్వు రాజువా, మాకేం తెలుసు నువ్వు రాజు అని. గెట్అవుట్. ఒక సామాన్యుణ్ణి చిత్రీకరించినట్టు ఆయన్ని కూడా చిత్రీకరించి బయటికి గెంటేశారు. సో అప్పుడు పశువుల తొట్టికి చేరాడు. అందుకే తనను తానే రిక్తునిగా చేసుకొనెను. అమ్మ, ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా? పిల్లల్ని కన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పసిబిడ్డలను కన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి. పసిబిడ్డలను కన్నవాళ్ళు. నా బిడ్డను నేను పశువుల తొట్లో పడుకోబెట్టానంటే పుట్టగానే ఎంతమంది ఉన్నారు? ఎవరు ఉండరు? ఎందుకు తెలుసా? మీకు పట్టుపరుపులు ఉండగా పశువుల తొట్లు ఎందుకమ్మా? పట్టుపరుపులు ఉండగా పశువుల తొట్లు ఎందుకు? బంగారు ఉయ్యాలు ఉండగా పశువుల తొట్టు ఎందుకమ్మా? అందమైన ఇంక్యుబేటర్స్ ఉండగా పశువుల తొట్లు ఎందుకమ్మా? హాస్పిటల్స్లో పుట్టారు, ఏసీ రూముల్లో పుట్టారు, అమ్మమ్మ గారింట్లో పుట్టారు, అబ్బా మామయ్యలో, అమ్మమ్మలో, అత్తయ్యలో దగ్గరుండి ఎత్తేసుకుని పండగ చేసుకున్న వాతావరణంలో పుట్టారు. కానీ మన యేసు ప్రభు అలా కాదమ్మా, తనను తానే రిక్తుడిగా చేసుకున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏమీ లేనివాడు. పుట్టుకలోనూ ఆయనకి ఏమీ లేదు, మరణంలోనూ ఆయనకేమీ లేదు. అలాంటి బాధాకరమైన సిచ్యువేషన్స్ గుండా యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం ప్రారంభమయ్యింది. అలాంటి స్థితిలో ఆమె ధరించింది యేసుక్రీస్తుని. అవన్నీ తెలిసే ధరించింది, అవన్నీ ఎరిగే ధరించింది. మరి నువ్వు నేను ఏంటి పరిస్థితి ఈరోజు? పోనీ ఆ తర్వాత ఏమైనా హ్యాపీగా ఉందనుకుంటున్నారా? మరీ జీవితం సుమియోన్ దగ్గరికి వెళ్ళగానే బాంబు లాంటి వార్త వేల్చాడు. 8వ రోజు సున్నతి కోసమని వెళ్ళారు. బాంబు వేల్చాడు. ఏమని? అమ్మా, నీ హృదయంలో నుండి ఏం దూసుకుపోద్దట? నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకుపోద్దని చెప్పాడట ప్రవచనం. నీ హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకుపోద్దమ్మా అంటే కడుపు కోత, గుండె కోత. ఏ కోత? గుండె కోత. నీ కళ్ళ ముందే నీ కొడుకుని సిలువేసి చంపేస్తారు, నువ్వు చూస్తావు దగ్గరుండి. నీ తొలిచూలు సంతానం, తల్లి ప్రేమను నీకు రుచి చూపించిన మొట్టమొదటి సంతానమీన. తల్లి పేగుపడే ఆ ప్రేమ బాధ ఎలా ఉంటుందో మొట్టమొదటి రుచి చూసింది నీకు. నీ పాలు, రొమ్ము పాలు తాగిన ఆ మొదటి బిడ్డ కలువరి సిలువలో రక్తపు గడ్డగా మారబోతున్నాడు, రక్తపు ముద్దగా మారబోతున్నాడు. ఆ దారుణ దృశ్యాన్ని నీ కళ్ళతో నువ్వు చూస్తావు. అప్పుడు నీ హృదయంలో నుండి ఒక కత్తి దూసుకెళ్ళిపోద్ది. ఆర్ యు రెడీ అంటే 8వ రోజు ఐఎమ్ రెడీ ప్రభువా, ఐఎమ్ రెడీ. దేనికైనా సిద్ధమా అమ్మ మరియా నువ్వు? అవును ప్రభువా, నీ దాసురాలను ప్రభువా, నీ చిత్తమే నా బ్రతుకులో నెరవేరునుగాక, నీ చిత్తము నా బ్రతుకులో నెరవేరునుగాక. నేను నీ పని కొరకు ఒక పాత్రను ప్రభువా, ఎలా అయినా వాడుకో. అవమానం ఇస్తావా? ఇచ్చే ప్రభువా,
బాధలు ఇస్తావా? ఇచ్చేయి ప్రభువా. కన్నీళ్ళు ఇస్తావా? ఇచ్చేయి ప్రభువా. ఇరుకులు ఇస్తావా? ఇచ్చేయి. శోధనలు ఇస్తావా? ఇచ్చేయి. వేదనలు ఇస్తావా? ఇచ్చేయి. ఏమైనా ఇచ్చేయి. దేన్నైనా సరే భరించడానికి ఐఎమ్ రెడీ అని ముందుకొచ్చిన వీర మహిళ ఎవరు? మన జనసేన కార్యకర్త కాదు, వీర మహిళ ఎవరు? కన్య మరియ. అది విశ్వాసం అంటే, అది సంసిద్ధత అంటే ప్రభు కోసం. ఇప్పుడు ధరించింది, ప్రభువును ధరించింది. ధరించి ఇన్ని కష్టాలకు కన్నీళ్లకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు నిలబడింది, పోరాడింది చివరి వరకు. చివరికి ఏమైపోయిందో తెలుసా? ఒక మాట చెప్పి ముగిస్తాను, నాకు టైం లేదు. యేసు ప్రభు వారికి తర్వాత కొంతమంది మరియకు పిల్లలు పుట్టారు. వాళ్ళందరూ ఆయన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ ఆయన అసహించుకోవటం మొదలుపెట్టారు. చివరికి ఇంట్లో వాళ్ళందరూ కలిసి 30 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఈయన బయటికి పోయేటట్టు సువార్త పని మీద. 30 ఏళ్ల వయసులో పోయేసరికి ఇంటి పెద్ద కుమారుడు వడ్రంగి పని చేసేవాడిగా ఉన్నవాడు వెళ్ళిపోయేసరికి ఇంట్లో వాళ్ళకి ఏదో ఆయన మీద ఒక వికారం పుట్టుకొచ్చింది. సాతాను అలా వారి హృదయాలు ప్రేరేపించింది. యేసు ప్రభు చచ్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఆయన తర్వాత పుట్టిన తమ్ముళ్ళు మనస్ఫూర్తిగా యేసు ప్రభు చచ్చిపోవాలని కోరుకున్నారు. యోహాను సువార్త, నేను ఏదైనా బైబిల్లో ఉంటేనే చెప్తా, లేకపోతే చెప్పను. యోహాను సువార్త 7వ అధ్యాయం చూసుకోండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమును అంగీకరింపబడగోరు వాడెవడు తన పని రహస్యమును జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. చూసారా? ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళమంటున్నారు? యోదయకి వెళ్ళమంటున్నారు వీళ్ళు, సొంత అన్నని. ఎందుకు? 7వ అధ్యాయం మొదటి వచనంలో ఏం రాయబడింది? 7వ అధ్యాయం మొదటి వచనంలో ఏం రాయబడింది? అటు తర్వాత యూదులు ఆయనను చంపవెతికినందున అన్నయ్యకి అక్కడ లైఫ్ థ్రెట్ ఉంటే, థ్రెట్ ఉన్న చోటికి పంపించాలని ఎవరు చూస్తున్నారు? తమ్ముళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆయన యందు విశ్వాసం ఉంచలేదట, నమ్మలేదు యేసు ప్రభువుని. వాళ్ళ అమ్మగారు చెప్పే ఉంటారు, అరే నాయన, మీరంటే మీ నాన్నగారితో కాపురం చేయడం వల్ల పుట్టారు, కానీ మీ అన్న అలా పుట్టినవారు కారు, పరిశుద్ధాత్మ వలన కన్నాను నేను ఆయన్ని అని చెప్పే ఉంటుంది. కానీ నమ్మలేదు. చివరికి ఆయనకి పిచ్చి పట్టింది అన్నారని ఇంట్లో వాళ్ళందరూ కలిసి యేసుప్రభు వారిని. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ సందర్భం. ఇంటికి వెళ్ళి చదువుకోండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. 3వ అధ్యాయం 20వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుకోండి. ఇంటికి వెళ్ళి చదువుకోండి, నాకు టైం లేదు. సో పిచ్చి పట్టింది, మతి చెలించింది అన్నారు ఆయనకి, యేసుప్రభు వారికి. ఇంట్లో వాళ్ళే మతి చెలించిందనే స్థాయికి దిగజారిపోయారు. అలాంటి సిచ్యువేషన్స్లో చివరి ఘట్టం మీ అందరికీ తెలుసు, సిలువ ఘట్టం. ఆ సిలువ ఘట్టానికి వచ్చేసరికి మరి ఎలా అయిపోయిందో తెలుసా? ఇంట్లో వాళ్ళ తృణీకారంతో ఒంటరిదైపోయింది. ఎందుకు ఒంటరిదైపోయిందో చెప్పనా? రోమా ప్రభుత్వం ఒక ఫ్యామిలీలో ఒక అతనికి శిక్ష విధించింది అంటే ఆ ఫ్యామిలీకి ఎంత చెడ్డ పేరంటే ఇక ఎవ్వరు కూడా ఆ ఫ్యామిలీకి ఎలాంటి హెల్ప్ చేయరు. అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఫ్యామిలీలో ఎవరైనా రోమా ప్రభుత్వానికి పట్టబడితే అతనికి మాకు సంబంధం లేదనే ఆ ఫ్యామిలీ వాళ్ళు చెప్పుకుంటారు తప్ప ఆ సిలువ వేసే చోటికి వెళ్ళరు. వెళ్తే వాళ్ళకి విలువ ఉండదు. ఎందుకంటే అతను శాపగ్రస్తుడుగా సిలువ మీద చనిపోతున్నాడు. ఇట్స్ ఎ క్రూయల్ మర్డర్. మనకి ఉరిశిక్ష విధిస్తే, ఇదిగోండి పలానా ఉరిశిక్ష విధింపండి ఖైదీమా నేనండి అని చెప్పుకుంటామా? పలానా 14 ఏళ్ల కఠిన కారాశిక్ష విధింపబడిన వాడు మా ఆయనేనండి చెప్పుకుంటామా? ఎలా ఫీల్ అవుతాం దాన్ని? చెప్పండి, ఎలా ఫీల్ అవుతాం? నామోషిగా, సిగ్గుచేటుగా ఫీల్ అవుతాం, తక్కువతనంగా ఫీల్ అవుతాం. సో యేసుక్రీస్తు ప్రభు వారి మరణం కూడా ఆ రోజుల్లో అలాంటిదే. ఎందుకంటే ఆయనని రోమా ప్రభుత్వం శిక్షిస్తుంది, ఒక ద్రోహిగా రోమా ప్రభుత్వం ఆయన శిక్షిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఆయన దగ్గరికి వెళ్ళలా. కానీ కడుపు కోత, కడుపు తీపి తట్టుకోలేక ఇంటి వారందరిని విడిచి సిలువ దగ్గరకు వచ్చి కూర్చుందట, ఏడుస్తుందట. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, యోహాను, నేను అత్యంత ప్రేమించిన నా శిష్యుడైన యోహాను, ఇటు రానాయనా అని పిలిచి, ఇదిగో నీ తల్లి. ఇక మీదట మా అమ్మకి ఎవ్వరు లేరు, ఒంటరిదైపోయింది, మా అమ్మని ఇంట్లో చేర్చుకో. నా తమ్ముళ్ళు ఇక మీదట ఇంట్లోకి రానివ్వరు, ఎందుకంటే నా కోసం పరిగెత్తుకుని వచ్చేసింది ఇక్కడికి. నా చావు చూడలేక, నా మీద ప్రేమ చంపుకోలేక ఇక్కడ దాకా వచ్చేసింది. ఇప్పుడు నా తమ్ముళ్ళు ఖచ్చితంగా ఇంట్లోనికి రానివ్వరు. కాబట్టి నువ్వే నా సోదరుడివి, ఇక మీదట నా తల్లి బాధ్యత
నీదే యోహాను, ఈ తల్లిని నీ తల్లిగా భావించి ఇక మీదట ముసలమ్మగా మారిపోయిన, ముసలమ్మ అయిపోయిన నా తల్లిని నీ ఇంట్లో చేర్చుకో. నా తల్లిని ప్రేమించు. పాపం ఒంటరిదైపోయింది, అనాథ అయిపోయింది, దిక్కులేందైపోద్ది. నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను వెళ్ళిపోయేటప్పుడు నా తల్లిని నీకు అప్పగించి వెళ్ళిపోతున్నాను అని బాధ్యతగా తల్లిని యోహానికి ఇచ్చేసాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు ఆమె జీవితం ముగిసింది అనేది. ఎలాంటి పరిస్థితులు ఆమె కష్టాలు ఎదుర్కొంది, ఎలాంటి పరిస్థితులు ఆమె క్రీస్తును ధరించింది. వీటన్నిటికీ సిద్ధపడిన ఒక గొప్ప విశ్వాసి కన్య మరియా. ఒక గొప్ప విశ్వాసి, ఆ మహాత్యాగమూర్తి. ఆమె ధరించింది అనే మనం చదువుకున్నాం. ఎస్. ఇప్పుడు ఒక మాట చదువుకుందాం. లోకాసు వార్త 11వ అధ్యాయం అందరం ముగించుకుందాం. లోకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం చదవండి ప్రియమైన దేవుని సంఘమా. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భం అంటే మరియమ్మ గర్భం, నువ్వు కుడిచిన స్థనాలంటే మరియమ్మ స్థనాలు ధన్యములైనవని కేకలు వేసి ఒక స్త్రీ యేసు ప్రభుతో చెప్తోందట. అలా చెప్తున్నప్పుడు యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? ఆయన ఎస్ యు ఆర్ రైట్, అవును కానీ కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. మా అమ్మ గర్భము ధన్యమైనదే, మా అమ్మ స్తనములు ధన్యమైనవే. ఎందుకంటే లోకరక్షకుడైన క్రీస్తు ఆమె గర్భములో పుట్టాడు, లోకరక్షకుడైన క్రీస్తు ఆమె రొమ్ము పాలు తాగాడు. కాబట్టి నువ్వు చెప్పింది రైటే, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ దేవుని వాక్యాన్ని విని దానిని గైకొనేవారు మరియమ్మ కంటే ధన్యులని యేసు ప్రభువు చెప్పారట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరియమ్మ కంటే ధన్యత, మరియమ్మ కంటే ధన్యత ఎవరికిస్తాడట? దేవుని మాట విని దాన్ని గైకొనాలట. ఆర్ యు రెడీ? ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని మాట విని దాన్ని గైకొనడానికి? మాట వినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి, గైకొనేవాళ్ళు అక్కడక్కడక్కడ ఉంటారు. వినేవాళ్ళు బోలెడంత మంది ఉంటారు. అందుకే ప్రభు అన్నారు, మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు. వింటారు, ఎంత శ్రద్ధగా వింటున్నారు చూడండి. ఒక్కళ్ళు లేవలేదు ఇందాక నుంచి, అలాగే కూర్చొని ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? వినటానికి రెడీ, కానీ గ్రహించడానికి మాత్రం చాలా నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అలాగైతే మీరు బాధ్యతాయుతమైన క్రైస్తవులు కారు. గలతీ పత్రికలో వ్రాయబడిన మాట 3వ అధ్యాయం 27వ వచనం మరియమ్మ సాక్షాత్కరిస్తుంది. ఇక్కడ చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. మరియమ్మ ఒక్కసారే క్రీస్తుని ధరించింది, కానీ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించేసుకున్నారట. మరియమ్మ క్రీస్తుని ధరించింది 9 నెలలే, నువ్వు క్రీస్తుని ధరించాల్సింది జీవితం అంతా. అర్థమవుతుందా నా మాట? మరియమ్మ క్రీస్తుని ధరించింది ఎన్ని నెలలు? 9 నెలలే. నువ్వు క్రీస్తుని ధరించాల్సింది ఎన్ని నెలలు? నువ్వు చచ్చేంత వరకు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. 7413. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఫెయిత్. నోట్ చేసుకోలేదు నాకు తెలుసు. కానీ ఈరోజు భక్తి అంటే ఏదో ఒక వేషధారణ అయిపోయింది. ఏదో పండగ కాబట్టి ఇంతమంది వచ్చాం. పండగ కాకపోతే ప్రతి ఆదివారం వెళ్తామా వాక్యానికి? మనం వెళ్ళాం. కుర్రాళ్ళకు కూడా ఎప్పుడు గుర్తొస్తుంది దేవుని పని? పండగ వచ్చినప్పుడు నలుగురు చందాలు వేసుకుని ఏదో చేసేద్దాం మన పేరు మీద, మన యూత్ పేరు మీద. ఆ తర్వాత లోకల్లో కలిసిపోయి పనికి మన పనులన్నీ చేసుకుని బతికి చచ్చిపోదాం. సీజనల్ క్రైస్తవులు, సీజనల్ ఫ్రూట్స్ అన్నట్టు. మామిడికాయలు ఎండాకాలంలోనే వస్తాయి అన్నట్టు క్రైస్తవులు క్రిస్మస్లోనే వస్తారు. ఎండాకాలం పోతే మామిడికాయలు కనబడవు, క్రిస్మస్ పోతే క్రైస్తవులు కనబడరు. ఇదేం దిక్కుమాల సీజనల్ భక్తిరా నాయన? మన సీజనల్ ఫ్రూట్సా? సంవత్సరం అంతా దొరికే పండులాగా ఉండు, దేవుని సన్నిధిలో ఉండు. ఆయనను 9 నెలలు ధరించి ఆమె అంత విశ్వాసంగా చావు వరకు ప్రభు కోసం అంత పోరాడితే, ఆ భక్తి జీవితం అంత గొప్పగా చూపిస్తే, మరి నువ్వు క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడా, క్రైస్తవురాలా? నువ్వెంత విశ్వాసంగా ఉండాలి, నువ్వెంత భక్తిగా ఉండాలి, నువ్వెంత యథార్థంగా ఉండాలి, నువ్వెంతమందికి మాదిరికరంగా ఉండాలి, నువ్వెంతమందికి దీవెనకరంగా ఉండాలి, నువ్వెంతగా నిన్ను నువ్వు చెక్కుకోవాలి, నువ్వెంతగా నిన్ను నువ్వు ఒప్పుకోవాలి, నువ్వెంతగా నిన్ను నువ్వు ప్రభువుకి సమర్పించుకోవాలి. మరియలాగా, ఇదిగో ప్రభు నీ దాసురాలనుంది. నువ్వు అనగలుగుతున్నావు ఈ రాత్రి నీ దాసుడిని ప్రభు అని అను. ప్రభు ఇదిగో నీ దాసుడు ఇక్కడ ఉన్నాడు, నీ చిత్తమే సిద్ధించునుగాక అను. ప్రభువా ఇదిగో నీ దాసుడు లేదా నీ దాసురాలు, నీ దాసుడు లేదా నీ దాసురాలు ఇక్కడున్నాను, నీ చిత్తమే నా బ్రతుకులో, నీ చిత్తమే నా బ్రతుకులో సిద్ధించునుగాక
అనగలుగుతున్నావా హృదయపూర్వకంగా? అనలేకపోతున్నావా? పెగలట్లేదు కదా నోరు కొంతమందికి, గట్టిగా అనలేకపోతున్నారు కదా. అంటే లోపల ఏదో ఉందన్నమాట, ముసలం కడగాలి, గిన్నె శుభ్రంగా కడగాలి, లోపల గిన్నె శుభ్రంగా కడగాలి, లోపల దరిద్రం అంతా ఉండిపోయింది, లోపల పేరుకుపోయింది, చెత్త చెదారం పేరుకుపోయింది లోపల. అలాగైతే యథార్థమైన భక్తి బ్రతుకులో పుట్టదో. మనం దేవుని కోసం బతకలేం, వాక్యం లోపలికి వెళ్ళదో. అయ్యో వాటర్ ప్రూఫ్ వాచీలు ఉంటే నీటిలో పడినా నీళ్ళు వెళ్ళవాటి లోపలికి, అలాగే వాక్యం ప్రూఫ్ విశ్వాసులు తగలడ్డారు మనకి. వాక్యంలో ముంచి తీసినా ఆ వాచీలోకి వాటర్ వెళ్ళదు, వీళ్ళ వాక్యంలో ముంచి తీసినా వీళ్ళ బతుకుల్లోకి వాక్యం వెళ్ళదు. అందులోకి వాటర్ వెళ్ళదు, ఇందులోకి వాక్యం వెళ్ళదు. వాళ్ళేమో అదేమో వాటర్ ప్రూఫ్, ఇదేమో వాక్యం ప్రూఫ్. అలాంటి వాక్యం ప్రూఫ్లు వేసి తిరగండి, తీసేయండి. అలాంటి ప్రూఫ్లు ఏమైనా ఉంటే తీసేసి స్వచ్ఛంగా హృదయాన్ని ఓపెన్ చేసి, ప్రభువా నన్ను కడుగు, నన్ను కొట్టు, అవసరం అయితే నన్ను తిట్టు, నన్ను గద్దించు, నాకు బుద్ధి చెప్పు, నన్ను చెత్త కొట్టేసైనా నాకు బుద్ధి చెప్పైనా సరే నీ మార్గంలో నిలబెట్టు ప్రభు. అంతేగాని చెత్త బతుకు నాకు వద్దు. ఇలాగే చచ్చిపోతే నేను నిత్య జీవాన్ని కోల్పోతాను, ఇలాగే చచ్చిపోతే నేను నీ ఆశీర్వాదాన్ని కోల్పోతాను, ఇలాగే చచ్చిపోతే నేను నీ దీవెనను కోల్పోతాను. నాకు వద్దు ప్రభు. అది బతికితే క్రీస్తు కోసం, చావైతే లాభం. చావో రేవో తేల్చేసుకోవడానికి ఈ జీవితం, మళ్ళీ ఇంకో జీవితం ఏమి ఉండదు నీకు. ఓన్లీ వన్ లైఫ్, ఏ సింగిల్ లైఫ్. ఇది పోయిందా తీర్పులోకి పోతావు అంతే. కాబట్టి ఇప్పుడే బుద్ధి తెచ్చుకొని మరియ జీవితాన్ని కళ్ళ ముందు పెట్టుకొని, క్రిస్మస్ పండగ అంటే క్రీస్తును ధరించుకున్నోడికి క్రిస్మస్ సంతోషం, క్రీస్తును ధరించుకోనోడికి క్రిస్మస్ సంతోషమా? చెప్పండి. మొగుడంటే ఇష్టం లేదండి, మంగళసూత్రం కళ్ళకద్దుకున్నట్టు ఉంటుంది దరిద్రం. మొగుడంటే ఇష్టం లేదు కానీ ఏం కళ్ళకద్దుకుంటున్నారట? మంగళసూత్రం. ఎందుకు దిక్కుమాలింది? ఎవరికి ఉపయోగం? మొగుడంటే ఇష్టం ఉన్నప్పుడు మంగళసూత్రం లేకపోయినా పర్లేదు, అది బ్యాంకులో ఇట్టేసుకుని ఇష్టం, ఇబ్బంది ఏమీ లేదు. మొగుడు మన దగ్గర ఉన్నాడు, అది బ్యాంకులో ఉన్న పర్లేదు. అసలు ప్రేమ ఇక్కడ ఉంది ఇద్దరి మధ్య. కానీ వీడి మీద ప్రేమ లేదు, కానీ సూత్రం మాత్రం టిక్ 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 అంటుంటే ఎవడికి ఉపయోగం? ఏం ఉపయోగం? అలాగా క్రీస్తువుని ధరించుకోవడం మానేసి క్రిస్మస్ అండి, కోలాహలం అండి, పండగ అండి, దండగా అది పండగ దండగ. అందుకే క్రీస్తును ధరించుకోండి, అప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటారు మీరు. క్రీస్తును ధరించుకోనంత వరకు నేను నీ దాసురాలిని ప్రభు అని అనలేవు, నేను నీ దాసుడిని ప్రభు అని అనలేవు. ప్రభా నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేనున్నాను అనే స్వరం నీ నోట్లో నుంచి రాదు. కాబట్టి ప్రభు ఎలా కోరుకుంటున్నాడో అలాగ ఒక పవిత్రమైన పాత్రగా, పనికొచ్చే పాత్రగా, అర్హమైన పాత్రగా నువ్వు ప్రభు కొరకు నిలబడాలి. ఒక చక్కటి సందేశం ద్వారా ప్రభు మిమ్మల్ని హెచ్చరించారు. ఆ రోజు మరియ ఏ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందో, విశ్వాస జీవితంలో మీరు నేను మనమందరం కూడా అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. అంతే తప్ప దేనికి వెనక్కి వెళ్ళకూడదు. చివరికి నన్ను వెంబడించేవాడట ప్రాణాన్ని కూడా ద్వేషించమంటాడు ప్రభు. దేనని? తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు. గర్భాన్ని ఇవ్వడం ఏంటి? ప్రాణమే ఇచ్చేయాలి. చెల్లెమ్మలో గుర్తుపెట్టుకోండి, గర్భాన్ని ఇవ్వడం పెద్ద గొప్ప కాదు. ఏమి ఇచ్చేశారు అపోస్తలులు? ప్రాణాలు ఇచ్చేశారు. స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు, యాకోబు తల తెగ నరికేసేశారు. అయినా కూడా వాళ్ళు భయపడలా. ప్రభువా ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే ధైర్యంతో క్రీస్తు కృపాసనం వద్దకు చేరుకున్నారు వాళ్ళు. రేపో మాపో పోతే మన గురించి మాట్లాడుకునేవాడు ఎవడు ఉండడు. కానీ పోయాక కూడా మనం ప్రభు సన్నిధిలో ఉంటాం. ఆ విశ్వాసంతో బతకండి, ఆ విశ్వాసంతో జీవించండి. అది నిజమైన భక్తి అంటే, అది నిజమైన క్రిస్మస్ ఆనందం అంటే. అంతేగాని వేషధారితనంతో లోపలంతా కంపు పెట్టుకుని లోపల ప్రభు లేకుండా పైకి మేకప్ వేసుకుని తిరక్కండి, అది వేస్ట్. అది నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే ఆయనకి ఏమైనా ఎక్కదో, నువ్వు ఇంటికి పెయింట్లు వేస్తే ఆయనకి ఏమీ నచ్చదు, నువ్వు స్టార్ కట్టేసి ఊరేగితే ఆయనకి ఏమీ నచ్చదు, నువ్వు ఇంకేదైనా పిండి వంటలు చేసుకుని ఊరేగిన ఆయనకేమీ నచ్చదు. నీ బ్రతుకులు ఆయన ఉంటేనే ఆయనకి నచ్చుతుంది. నీ బ్రతుకులు ఆయన లేనప్పుడు నువ్వేం చేసినా ఆయనకి నచ్చదు. కాబట్టి బీ ఫెయిత్ఫుల్, ధైర్యంగా, యథార్థంగా, నీతిగా, విశ్వాసంగా మీరందరూ ప్రభువులో కొనసాగాలి. దానికి చాలా సింపుల్, ఇదొక చాలా చిన్న పాఠం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఇందులో, కానీ నేను చాలా కుదించేశాను. నాకు సమయం లేదు, అయినా నేను ఇంకా ఎక్కువ సమయమే తీసుకున్నాను మీ అందరి కోసం. 11:30 అంటే ఎక్కువే. సో కాబట్టి ఇప్పటివరకు విత్తబడిన వాక్యం మీరందరూ అంగీకరించి మీ హృదయాల్లో భద్రపరుచుకోండి. ఇంకా చాలా క్రిస్మస్ మెసేజెస్ వస్తాయి, ఇంకా డిఫరెంట్ టాపిక్స్ వస్తాయి. మీకు చెప్తున్నా, నేను మాట ఇస్తున్నా, చెప్పింది నేను ఎక్కడ చెప్పను. ఎందుకంటే అంత సబ్జెక్ట్ ఉంది బైబిల్లో. ఆ కర్మేటి మనకి చెప్పింది చెప్పాల్సిన పని లేదు మనకి.
ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి అవతలెల్లుండి హైదరాబాద్లో జరగబోతుంది క్రిస్మస్, తర్వాత దుబాయ్లో జరగబోతుంది, తర్వాత అబుదాబీలో జరగబోతుంది, తర్వాత దోహా ఖతర్లో జరగబోతుంది, కర్నూల్లో జరగబోతుంది. ఈ నెలంతా కూడా అనేక ప్రాంతాల్లో నేను మాట్లాడబోతున్నాను. ప్రతిదీ మీకు విజయ్ ప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లో లైవ్ వస్తుంది, లేదా ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ లైవ్ అనే ఛానల్లో లైవ్ వస్తుంది. వినండి, నేర్చుకోండి. మీరు ఎక్కడెక్కడ ఉన్నా నో ప్రాబ్లం. నేర్చుకోండి, వినండి, రాసుకోండి, అర్థం చేసుకోండి, దాన్ని ఇతరులకు బోధించడానికి ప్రయత్నపడండి. తద్వారా ప్రభు రాజ్య విస్తరణలో మనమందరం పాలిభాగస్థులం అవుతాం. దేవునికి విధేయత చూపిద్దాం. అలా విధేయులుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏదో రోజు మనం కూడా మాయమైపోదాం. బతికినంతకాలం ఇందాక ఆయన పాటలో చెప్పినట్టుగా ఒక నక్షత్రంలా ప్రకాశిద్దాం. రేపు పొద్దున 9 గంటలకు మంద కూడా ఒక పాట రిలీజ్ ఉంది, నక్షత్రం పాటే. అది కూడా రేపు పొద్దున 9 గంటలకు విజయ్ ప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. సో ఆ పాట వినండి. లేదు మీకు ఆ పాటలు కావాలి అనుకుంటే 8500006339 అనే నెంబర్కి కానీ 8500006349 అనే నెంబర్కి కానీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఒక గ్రూప్లో యాడ్ చేస్తారు మిమ్మల్ని, లేదా మీకు ఆ పాటలు మీకు పంపిస్తారు, లింకులు పంపిస్తారు. రాసుకోండి నెంబర్స్ 8500006339, 8500006339, 8500006349. ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా మీకు ఆ పాటలు పంపిస్తారు, ఆ లింక్ పంపిస్తారు. రేపు పొద్దున 9 గంటలకు రిలీజ్ అవబోయే పాట. సో వినండి, నేర్చుకోండి, బాగుపడండి, అనేక మందికి దీవెనకరంగా మారండి. తద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, దయగల దేవ, కృపగల ప్రభ, మీ పవిత్ర నామానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వ్రాయబడిన మాటల ప్రకారంగా ఎంతో విలువైన జ్ఞానాన్ని మాతో మాట్లాడారు, మాకు నేర్పించారు. ఎత్తబడిన ప్రతి మాట మీ బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలించినట్లు సహాయము దయచేయండి. వారు విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్ఠ నామములు ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచు మీ పిల్లలకు దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం మా కన్న తండ్రి. ఆమె.